హాయ్, వెల్కమ్ బ్యాక్. ఏం చూస్తున్నాం మనం? పీజీబీపీ చూస్తున్నాం నేను మనం. సో ఆల్రెడీ మనకి 5 క్లాసెస్ అయిపోయినాయి. ఇవాళ మనకి లాస్ట్ క్లాస్ అయిపోతుంది ఇంక వాళ్ళతోటి. సో నిన్న క్లాస్లో నేను ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మొత్తం రివైజ్ చేశాను క్లాస్ మొత్తం, అవునా? సో ప్లీజ్ అలా మీరు కూడా రివైజ్ చేసుకోండి. పీజీబీపీ అనేది చాలా ఈజీ టాపిక్. సో మీకు భయం ఏంటి? ఇక్కడ నెంబర్ ఆఫ్ సెక్షన్స్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఏమో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి, దాంట్లో మళ్ళీ లిమిట్స్ ఉన్నాయి, దాంట్లో మళ్ళీ రేట్స్ ఉన్నాయి, మళ్ళీ కంపెనీస్కి ఇలా అని మీరు భయపడుతుంటారు. బట్ నిన్న మన వీడియో చూడండి, హాఫ్ అన్ అవర్ వీడియో ఎంత సింపుల్గా అయిపోయింది పీజీబీ మనకి. సో అవుట్ ఆఫ్ 14 మార్క్స్ మన 10 మార్క్స్ మనం సేఫ్గా ఉంటాం, షూర్ షాట్ మనకి, ఓకేనా? సో ఇంకా మనకి ఏమేమి పెండింగ్ ఉన్నాయి? మనకి ప్రిజెంటివ్ ట్యాక్సేషన్లో ఒక 5 సెక్షన్స్ పెండింగ్ ఉన్నాయి, మనకి 6 సెక్షన్స్ పెండింగ్ ఉన్నాయి మనకి. 44A, AA, AB, AD, ADA, ADE అనుకుంటా, ఓకేనా? సో మనకి 6 సెక్షన్స్ ఫ్రమ్ ప్రిజెంటివ్ ట్యాక్సేషన్. ఇక్కడ నుంచి మనకి ఈ ప్రిజెంటివ్ ట్యాక్సేషన్లో మీకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్లో నాకు తెలిసి ఏం రాదు, ఓకేనా? ప్రెజెంటివ్ ట్యాక్సేషన్లో ఫస్ట్ క్వశ్చన్లో పాయింట్ ఏం రాదు. సో ఈ క్వశ్చన్ ఎయిదర్ మీకు వస్తే సపరేట్గా 4 మార్క్స్కి వస్తుంది, లేదా ఒక ఎంసీక్యూ ఫ్రేమ్ చేస్తారు ఇక్కడ నుంచి కంపల్సరీగా. నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి ముందు ఒక 4 సెక్షన్స్ ఉన్నాయి. 33AB, ABA, 35 ABB అండ్ 35 AD. ఏంటది? టీ కాఫీ రబ్బర్ బిజినెస్ చేస్తే ఏంటి, పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ బిజినెస్ చేస్తే ఏంటి, తర్వాత స్పెక్ట్రమ్ లైసెన్స్ బిజినెస్ చేస్తే ఏంటి, స్పెసిఫైడ్ బిజినెస్ చేస్తే ఏంటి. సో మనకి మొత్తం 7, 5 + 3 4, అవునా? సో మనకి ఒక 9 సెక్షన్స్ ఉన్నాయి. మనకి ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ పట్టొచ్చు. సో ఈ క్లాస్లో నేను విల్ డూ విత్ ప్రిజెంటివ్ ట్యాక్సేషన్ సెక్షన్స్ మొత్తం చేద్దాం. 44A నుంచి స్టార్ట్ చేసి 44ADE వరకు చేద్దాం. సో ఓ పని చేస్తాను, మీకు ఇక్కడ నుంచి మీకు ఎంసీక్యూ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఇక్కడ నుంచి స్పెసిఫిక్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓ పని చేద్దాం. ఒక సెక్షన్ తీసుకుందాం, 44A. క్వశ్చన్ బ్యాంక్లో క్వశ్చన్ సపరేట్ క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ చేద్దాం మనం, ఓకేనా? ఒక క్వశ్చను, ఒక ప్రొవిజన్, ఒక క్వశ్చన్. సో మీకు ఈ ప్రెజెంటివ్ ట్యాక్సేషను సైమల్టేనియస్గా నాతో పాటు అయిపోతుంది. మీకు నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తాను, మళ్ళీ నేను ఆ స్పెసిఫైడ్ 4 సెక్షన్స్ చెప్పేద్దాం. సో ఇక్కడతో మీకు పీజీబీ ఫినిష్ అయిపోతుంది. మీరేం చేయాలి? మీరు రేపు మార్నింగ్ క్లాసెస్ అన్నీ ఒక్కసారి మొత్తం విని, రివిజన్ వీడియోస్ మొత్తం ఒక్కసారి విని, క్వశ్చన్ బ్యాంక్ ముందు పెట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయాలి ఓన్గా. సార్ ఏంటి సార్, మీకు ఫీజు కట్టాం కదా, మీరు చెప్పను, ఇప్పుడు చెప్పను, తర్వాత చెప్తాను. ఎందుకు ఇప్పుడు చెప్పను? వెంటనే నేను చెప్తే ఎంతసేపు మీ బ్రెయిన్ థింక్ చేయదు. ఎగ్జామ్లో క్వశ్చన్ మీరు చేయాలి, ఎగ్జామ్లో పాయింట్స్ మీరు థింక్ చేయాలి. సో దయచేసి పీజీబీపీలో క్వశ్చన్స్ అన్నీ మీ ఓన్గా చేయండి. మనం ఫాలో అయ్యే క్వశ్చన్ బ్యాంక్లో క్వశ్చన్స్ అన్నీ నేను మళ్ళీ మీకు ఒక 2 to 3 క్లాసెస్ పెడతాను. ఏంటివి? హౌ టు సాల్వ్ పీజీబీపీ క్వశ్చన్స్ అని, ఓకేనా? సో ప్లీజ్ బ్రెయిన్ వాడుతూ నేర్చుకోండి. స్పూన్ ఫీడింగ్ మర్చిపోండి. ప్రతిదీ ఎవడో చెప్తాడంటే నేను చెప్తాను, ఇబ్బంది ఏం కాదు. ఎగ్జామ్లో మీకు ఎవరు హెల్ప్ చేయరు, మీకు మీరే థింక్ చేయాలి. అందుకే డీటీలో మార్క్స్ రావట్లేదు. ఇంత ఈజీ పేపర్ను కూడా 30, 25లో ఫెయిల్ అయిపోతున్నారు బికాజ్ ఆఫ్ నో థింకింగ్. ఏదో కొన్ని సెక్షన్స్ నేర్చుకుంటున్నారు, కొన్ని క్వశ్చన్స్ రాస్తున్నారు, అయిపోతుంది. బట్ అసలు ఎందుకు చేస్తున్నాం ఏంటనే థింక్ చేయట్లేదు మీరు. సో ప్లీజ్ స్టార్ట్ థింకింగ్ అండ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఆన్ యువర్ ఓన్. దెన్ ఓన్లీ యుల్ గెట్ మార్క్స్ ఇన్ ఎగ్జామ్స్, ఓకేనా? సో మీకు పీజీబీపీలో అయిపోతుంది. రేపటి నుంచి మనకి 22nd నుంచి మన ఫేస్ టు ఫేస్ క్లాస్ స్టార్ట్ అవుతున్నాయి. సో నేను ఊరికి ఒక అనౌన్స్మెంట్ చేశాను,
పిల్లలు డివేట్ అవుతున్నారు, ఏదైనా చేద్దాం పిల్లలకి అని చెప్పేసి ఒక 30 మెంబర్స్ని తీసుకుంటానని చెప్పాను. సో విత్ ఇన్ 2 days, జస్ట్ 2 daysలో ఫిల్ అయిపోయారు మొత్తం. సో ఆల్మోస్ట్ అయిపోయారు. ఇవాళ నుంచి స్టూడెంట్స్ కూడా రావడం మొదలుపెట్టారు. ఒక అమ్మాయి మార్నింగ్ వచ్చింది, రేపటి నుంచి చాలామంది వస్తారు. సో మనకి మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీ అందరికీ. సో ఈ 30 మెంబర్స్ రిజల్ట్ రోజు పాస్ అయ్యే వస్తారు బయటికి. అది మాత్రం షూర్ షాట్ చూసుకుందాం, ఓకేనా. ఫస్ట్ బ్యాచ్లో 30 out of 30 పాస్ చేయించి అప్పుడు మళ్ళీ మీతోటి రిజల్ట్ రోజు మాట్లాడతాం మేమందరం వచ్చి. ఇట్స్ ఛాలెంజ్, మాకు స్టూడెంట్స్కి అందరికీ ఛాలెంజ్, ఓకేనా. ఈ రూమ్లో ఈ బోర్డు మీద లాస్ట్ క్లాస్ టైం ఇప్పుడు అర్ధరాత్రి అవుతుంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే రేపు మార్నింగ్ మొత్తం పీకేయాలి. ఈ బోర్డు, లైట్లు ఇవన్నీ తీసేసి మా క్లాస్ రూమ్ సెటప్ వేరే పక్కన అక్కడ మొత్తం షిఫ్ట్ చేసేస్తాం రేపటి నుంచి ఇంకా. సో మీకు డీటీ రిమైనింగ్ పోర్షన్ అంతా కూడా మీకు ఫేస్ టు ఫేస్ క్లాస్లో రికార్డ్ అయింది మీకు వస్తుంది. ఇంకా ఎఫ్ఆర్ఎస్ఎఫ్ఎం రికార్డ్ చేయం క్లాస్లో, ఎందుకంటే సిలబస్ మొత్తం అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్. ఎఫ్ఆర్ఎస్ఎఫ్ వాళ్ళకి చాలా డెప్త్ ఉంటుంది, ఎంసీక్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు చెప్పింది కూడా సరిపోతుంది. బట్ అవైతే రికార్డ్ చేయ క్లాసెస్. ఆడిట్ ట్రై చేస్తాను రికార్డ్ చేయడానికి. డిటి పెండింగ్ టాపిక్స్ రికార్డ్ అవుతాయి అక్కడ, ఐడిటి అక్కడ రికార్డింగ్ అవుతుంది, మీకు డైలీ అప్డేట్ వస్తుంది క్లాసెస్, ఓకేనా. రైట్, స్టార్ట్ చేద్దామా. ఏమని చెప్పండి మనకి 44A స్టార్ట్ చేద్దామా. రెండమ్మా బుక్ తీసుకోండి, కాన్సెప్ట్ బుక్ 44A ఏంటది, ఇన్కమ్ ఆఫ్ పేజ్ నెంబర్ 3.27, పేజ్ నెంబర్ 3.27. స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ట్రేడ్, ప్రొఫెషనల్ ఆర్ సిమిలర్ అసోసియేషన్స్. అంటే ఏంటంటున్నాడు, ఈ బయట ఉంటుంది కదమ్మా ట్రేడ్ అసోసియేషన్స్, ఈ లీగల్ కౌన్సిల్ ఉంటాయి కదా బయట, ప్రొఫెషనల్స్కి అసోసియేషన్స్ కానివ్వండి, వాళ్ళ ఇన్కమ్స్ మీరు బయట చూస్తుంటారమ్మా. ట్రేడ్ యూనియన్స్ అని, ఈ ట్రేడ్ కామర్స్ అని చెప్పేసి కొన్ని యూనియన్స్ చూస్తుంటారు మీరు. సో అలాంటి వాళ్ళకి ఇన్కమ్ ఎలా కంప్యూట్ చేయాలి, ఇంపార్టెంట్ అమ్మా. 2 marks ఎంసీక్యూ ఎనీ టైమ్ హీ కెన్ ఫ్రేమ్ ఫ్రమ్ దిస్ సెక్షన్. కొత్త సెక్షన్ ఇది, ప్రీవియస్గా లేదు. కొత్త అంటే నిన్న వచ్చింది కాదు, వెన్ కంపేర్ టు ఓల్డ్ ఇట్ ఈస్ రిలవెంట్ న్యూ సెక్షన్. రాసుకోండి, ఎంసీక్యూ ఎనీ టైమ్ హీ కెన్ ఫ్రేమ్. చూడండి ఫస్ట్ ఏంటో, ఇఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ సచ్ అసోసియేషన్ exceeds subscriptions income received from the members, the deficiency shall be first set off against PGP income association. If no PGP income deficiency can be set off against other income. ఏం అర్థం కావట్లేదు. maximum deficiency that can be set off is 50% of total association income. ఏమి అర్థం కాదు, ఓకేనా. సో ఏమంటున్నాడు, అరే బాబు మనకి బయట ఒక అసోసియేషన్ ఉంది, ఒక ట్రేడ్ యూనియన్ ఉంది, వాళ్ళకి ఏం చెప్పండి ఎలా ఉంటుంది వాళ్ళ దగ్గర. సార్ వాళ్ళ దగ్గర మెంబర్స్ ఉంటారు, ముందు ఎవరి దగ్గర ఎవరు ఉంటారమ్మా, ఫస్ట్ వాళ్ళ దగ్గర మనకి మెంబర్స్ ఉంటారు. సో మెంబర్స్ ఆ యూనియన్లో కానివ్వండి, ఆ ట్రేడ్ అసోసియేషన్లో కానివ్వండి, ఇఫ్ దే వాంట్ టు బికమ్ మెంబర్స్ వాళ్ళు ఏం పే చేయాలి, దే హ్యావ్ టు పే సబ్స్క్రిప్షన్ ఫీజ్. బయట ఏమంటాం, జిమ్లో అయితే జిమ్లో మెంబర్షిప్ ఫీజ్ అంటాం, క్లాస్లో అయితే క్లాస్ ఫీజ్ అంటాం, ఇలాంటి అసోసియేషన్లు అయితే ఏమంటాం, సబ్స్క్రిప్షన్ ఫీజ్. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటున్నాడు ఇక్కడ, వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ అండ్ లాస్ అకౌంట్ అవ్వచ్చు, లేదా రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అవ్వచ్చు, మనకు అనవసరం, వాట్ ఎవర్ ద మేబీ, ఒక ఇన్కమ్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. వీడు ఏమంటున్నాడు, అరే బాబు మెంబర్స్ దగ్గర వచ్చింది నీకు వచ్చే సబ్స్క్రిప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh వచ్చాయి, మెంబర్స్ దగ్గర నుంచి నీకు సబ్స్క్రిప్షన్స్ 1 lakh వచ్చాయి. మరి నువ్వు మెంబర్స్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి కదా. ఇప్పుడు నువ్వు డబ్బులు తీసుకొని ఖాళీ ఉంటాడు ఒప్పుకోరు మెంబర్స్, యూ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ సర్వీసెస్ టు ద మెంబర్స్. వాళ్ళకి మీటింగ్ అంటే ఒక హాల్ తీసుకోవాలి, ఒక మీటింగ్స్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయాలి, మీకు ఏదైనా ఇష్యూ వస్తే లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, మీ తరఫున ఒక లాయర్ని పెట్టుకోవాలి, మీ గురించి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలంటే పేపర్లో యాడ్ ఇవ్వాలి. సో అసోసియేషన్ కూడా చాలా ఖర్చులు ఉంటాయి. సబ్స్క్రిప్షన్ ఇన్కమ్ వచ్చింది, దీన్ని వాళ్ళ కోసం మళ్ళీ ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఏమంటున్నాడు, వీళ్ళ కోసం నువ్వు ఖర్చు పెట్టే క్రమంలో ఎక్స్పెండిచర్ కానీ
2 lakh అయిపోయింది. అర్థమైందా? ఇఫ్ expenditure exceeds subscription income received from the members. దీని ఏమంటాం మామూలుగా బయట ఏమంటాం మామూలుగా ఇన్కమ్ 1 lakh, ఎక్స్పెన్సెస్ 2 lakhs. ఏమంటాం మామూలు బయట మనం లాస్ అంటాం. ఇప్పుడు అదర్ బిజినెస్ అయితే ఏమంటాం మామూలుగా మనం లాస్ అంటాం. బట్ వీళ్ళు ఏమంటారు ఇక్కడ కొత్త పేరు కాబట్టి ఏమంటారు మళ్ళీ డెఫిషియన్సీ. సో 1 lakh ఈజ్ కాల్డ్ డెఫిషియన్సీ. ఇట్ వస్తుందా ఒకటి. సో డెఫిషియన్సీ అంటాం. ఫస్ట్ అర్థమైందా? ఏం చెప్తాను అర్థమైంది? ఫస్ట్ వాడు బాబు మీ మెంబర్స్ దగ్గర నుంచి మీకు వచ్చే ఇన్కమ్ కంటే మీ ఖర్చులు కానీ ఎక్కువైతే దెన్ దాన్ని మామూలుగా బయట లాస్ అంటాం. ఇక్కడ ఏమంటాం వాళ్ళకి డెఫిషియన్సీ అంటాం. ఈ డెఫిషియన్సీకి ట్రీట్మెంట్ ఏంటి? ఈ డెఫిషియన్సీని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఎలా ట్రీట్ చేయాలి అన్నది క్వశ్చన్ ఇక్కడ అంతే. సో ఫస్ట్ మీకు అసలు ఎందుకు వచ్చింది అర్థం కావాలి. అసలు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ సెక్షన్ అంటే దెన్ యూ విల్ నో ద ఆన్సర్. చెప్పండి ఏంటో. వాట్ ఈస్ ద రీజన్? బాబు ఇలా కానీ ఇన్కమ్ కంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువైతే ఆ లాస్ని, ఆ డెఫిషియన్సీకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ట్రీట్మెంట్ ఏంటి, ట్రీట్మెంట్ ఉందా లేదా ఏంటి అనేది మన క్వశ్చన్. అర్థమైంది ఫస్ట్ లైన్? రైట్. క్వశ్చన్ అర్థమైంది. ఇఫ్ expenditure of such association exceeds subscription income received from the members, then the deficiency shall be. The deficiency shall be. అర్థమైంది కదా? ఏమంటున్నాడు? ఈ డెఫిషియన్సీని ఒకవేళ కానీ ఈ ట్రేడ్ అసోసియేషన్స్కి ఏమన్నా వేరే పీజీబీపీ ఇన్కమ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ పీజీబీ ఇన్కమ్ 2 lakhs ఉంది, 3 lakhs ఉంది, వేరే పీజీబీ ఇన్కమ్ ఏమన్నా ఉంటే దాంట్లో మీరు సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అర్థమైందా? దాంట్లో మీరు సెట్ ఆఫ్ చేసుకొని మీ పీజీబీ ఇన్కమ్ తగ్గించుకోవచ్చు అని చెప్తున్నాడు. చూడండి. ద డెఫిషియన్సీస్ షల్ బి సెట్ ఆఫ్ అగైన్స్ట్ పీజీబీ ఇన్కమ్ ఆఫ్ సచ్ అసోసియేషన్. ఇఫ్ దేర్ ఈస్ నో పీజీబీ ఇన్కమ్ దెన్ డెఫిషియన్సీ కెన్ బి సెట్ ఆఫ్ అగైన్స్ట్ ఎనీ అదర్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రేడ్ యూనియన్స్కి ఎక్కడ హౌస్ ప్రాపర్టీ ఉంది, ఈ ట్రేడ్ యూనియన్స్కి ఎక్కడ హౌస్ ప్రాపర్టీ ఏమొస్తుంది? రెంట్ వస్తుంది. సో ఆ రెంట్ ఇన్కమ్ నుంచి కూడా నువ్వు ఫస్ట్ ప్రయారిటీ పీజీబీపీ, ఫస్ట్ ప్రయారిటీ యూ కెన్ సెట్ ఆఫ్ అగైన్స్ట్ పీజీబీపీ ఈ డెఫిషియన్సీని. ఒకవేళ నీకు పీజీబీ లేకపోతే యూ కెన్ సెట్ ఆఫ్ అగైన్స్ట్ ఎనీ అదర్ ఇన్కమ్ లైక్ రెంటల్ ఇన్కమ్. లేదంటే ఏమో ఈ ట్రేడ్ యూనియన్ వాళ్ళు ఏదో ల్యాండ్ అమ్మేశారు, ల్యాండ్ అమ్మేసుకున్నారు, దే గాట్ ప్రాఫిట్స్. సో క్యాపిటల్ గెయిన్స్ నుంచి కూడా నువ్వు సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకేముంది, వీళ్ళకి శాలరీ మాత్రం రాదు, ఓకేనా? ఎక్సెప్ట్ శాలరీ మిగతా హెడ్స్ వీళ్ళకి రావచ్చు. ఇంకేముంది చెప్పండి. ఒకవేళ వీళ్ళకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది, డివిడెండ్ ఇన్కమ్ వస్తుంది. సో ఈ డెఫిషియన్సీని ఆ ఇన్కమ్ నుంచి నువ్వు సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఫస్ట్ priority goes to PGBP. Priority number 1 goes to always PGBP income set off chesko. If no PGBP, then you can set off against house property, you can set off against capital gains, you can set off against other sources. Right. Last line chudandamma. Star mark is important adi. Maximum deficiency that can be set off is 50% of the total income of the association. ఏమంటున్నాడు? ఏమో ఈ క్వశ్చన్ ఎంత లాస్ మన దగ్గర 1 lakh ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పీజీబీపీ ఇన్కమ్ మనోడికి 1,50,000 ఉంది. చూడండి, ఇక్కడ మన దగ్గర లాస్ అండ్ డెఫిషియన్సీ 1 lakh ఉంది. మనోడికి పీజీబీపీ ఇన్కమ్ ఎంత ఉంది? 1,50,000 ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడు? మైనస్ డెఫిషియన్సీ అని నువ్వు 1 lakh మొత్తం రాసుకోకూడదు. మైనస్ డెఫిషియన్సీ అని చెప్పి నువ్వు 1 lakh తీసేయడానికి లేదు. మాక్సిమం 50% ఆఫ్ సచ్ ఇన్కమ్, 50% ఆఫ్ సచ్ ఇన్కమ్. అది నీకు పీజీబీపీ అవ్వచ్చు, హౌస్ ప్రాపర్టీ అవ్వచ్చు, క్యాపిటల్ గెయిన్స్ అవ్వచ్చు, అదర్ సోర్స్ అవ్వచ్చు. ఎంతైతే నీకు ఇన్కమ్ ఉందో
దీంట్లో ఓన్లీ 50% ఎంతమ్మా అప్ టు 75,000 ఓన్లీ యూ కెన్ సెట్ ఆఫ్. అప్ టు 75,000 ఓన్లీ యూ కెన్ సెట్ ఆఫ్. ఇది చెప్పింది. లాస్ట్లో 50% కాదు, డెఫిషియన్సీ 50% కాదు, దేంట్లో 50% అంటున్నాడు. మీరు ఏ ఇన్కమ్ నుంచి అయితే తగ్గించుకుంటున్నారో, అవునా, మీరు ఏ ఇన్కమ్ నుంచి అయితే లెస్ చేస్తున్నారో ఆ ఇన్కమ్లో 50% మాత్రమే మీరు డెఫిషియన్సీ వాడుకొని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇన్కమ్ 1,50,000 ఉంది. సో యూ కెన్ సెట్ ఆఫ్ ఓన్లీ 75. 1,00,000 ఉంటే ఓన్లీ 50,000 కెన్ బి సెట్ ఆఫ్. 50,000 ఉంటే ఓన్లీ 25,000 కెన్ బి సెట్ ఆఫ్. లాస్తో మనకి సంబంధం లేదు. అర్థమైందా? సో దిస్ ఈజ్ 44A అమ్మా. ఇంపార్టెంట్ MCQ ఎనీ టైమ్ దే కెన్ ఆస్క్. సార్ చెప్పండి. అరే బాబు, ఈ అసోసియేషన్స్ యొక్క సబ్స్క్రిప్షన్ ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్ కానీ ఎక్కువ అయినట్లయితే దీన్ని ఏమంటాం మనం? లాస్ బదులు డెఫిషియన్సీ అంటాం. ఈ డెఫిషియన్సీకి ట్రీట్మెంట్ ఉందా లేదంటే ఉంది. ఏముంది? ఈ డెఫిషియన్సీని మీరు ఈ ట్రేడ్ యూనియన్ కానీ PGBP ఇన్కమ్ ఉన్నట్లయితే దాంట్లో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒకవేళ PGBP లేకపోతే యూ కెన్ సెట్ ఆఫ్ అగెన్స్ట్ క్యాపిటల్ గెయిన్స్, లేదా హౌస్ ప్రాపర్టీ యూ కెన్ సెట్ ఆఫ్ అగెన్స్ట్ అదర్ సోర్సెస్ ఆల్సో, బట్ సబ్జెక్ట్ టు 50% ఆఫ్ సచ్ ఇన్కమ్ ఓన్లీ. ఓకేనా? ఇక్కడ మనకి పేజ్ నెంబర్ 3.23లో క్వశ్చన్ రెండు ఒకసారి చేయండి. పేజ్ నెంబర్ 23లో ఒక క్వశ్చన్ చూడ చేద్దాం, ఎందుకంటే మీకు MCQ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ నుంచి. ఒకసారి చూడాలి. పేజ్ నెంబర్ 3.23 క్వశ్చన్ నెంబర్ 21. రండి క్వశ్చన్ చేద్దాం. సో క్వశ్చన్ చేసే ముందు క్వశ్చన్లో ఇన్ఫర్మేషన్ అర్థమైతే క్వశ్చన్ మీకు వచ్చేస్తుంది. క్వశ్చన్ చూడండి. ఏదో క్లబ్ అమ్మ ఈజ్ అసోసియేషన్ గవర్నమెంట్ బై ద ప్రొవిజన్స్ ఆఫ్ 44A ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ 1961. ద సబ్స్క్రిప్షన్ ఇన్కమ్ రిసీవ్డ్ ఫర్ ద ఇయర్ ఈస్ 2 lakhs అంట. ఓకే, మనోడికి ఏమో ఇన్కమ్ ఎంత వచ్చిందంట? మనోడికి 2 lakhs వచ్చిందంట. ఓకే, ద ఎక్స్పెండిచర్ ఈస్ 3,85,000. ఓ మై గాడ్, ఎంత వచ్చిందమ్మా లాస్ మనోడికి? డిఫరెన్స్ ఎంత చూడండి. 1,85,000. మనోడికి 1,85,000 లాస్ వచ్చింది. ఏం పేరు దాని పేరు? డెఫిషియన్సీ. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. నేను ఇలా లాస్ వచ్చినప్పుడు దీన్ని మనం వేరే బిజినెస్ ఇన్కమ్తో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. సబ్జెక్టు 50% ఆఫ్ ఈ లాసా లేదా 50% ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ విచ్ వీఆర్ సెట్టింగ్ ఆఫ్ 50% ఆఫ్ దట్ ఇన్కమ్. చూడండి నెక్స్ట్ చూడండి. ఇంకా ఇంకేమంటాడమ్మా? ద అదర్ ఇన్కమ్ అండర్ ద యాక్ట్ వర్క్స్ అవుట్ టు బి 2,75,000. సింపుల్. సో 2,75,000 మనోడికి ఏం చేద్దాం? మాక్సిమం సెట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 2,75,000 50% చూడండి ఎంత? 2,75,000 into 1,37,500 you can set off. Income of trust is equal to 1,37,500. సో మీకు ఇక్కడ MCQ ఛాన్సెస్ ఏమడుగుతాడంటే వాట్ ఈస్ ద మ్యాక్సిమం అమౌంట్ దట్ కెన్ బి సెట్ ఆఫ్ అంటే ఏం చెప్తారు? 1,37,500. ఇంకొక అడగచ్చు, వాట్ ఈస్ ద నెట్ ఇన్కమ్ ఆఫ్ ద క్లబ్? వాట్ ఈస్ ద నెట్ ఇన్కమ్ ఆఫ్ ద క్లబ్ ఆఫ్టర్ మేకింగ్ అడ్జస్ట్మెంట్ విత్ సెక్షన్ 44A? 1,00,000.
ఈ కిందంతా సూర్యంతో రాశాడమ్మా, అది మీరు చూసుకోండి, నాకు అనవసరం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 44E. రైట్. నెక్స్ట్ చూడండి ఇంకా 44AA. ఇది మీరు చిన్నప్పుడు చేసే ఉంటారు. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎప్పుడు మెయింటైన్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి. చేద్దాం. నెక్స్ట్ ఏంటమ్మా 44 బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎప్పుడు ఎవరు మెయింటైన్ చేయాలి. నాకు తెలిసి ఈ పాయింట్ మీకు అందరికి వచ్చు. చిన్నప్పటి నుంచి చదివి ఎప్పుడు ఆర్టికల్ చిప్లో పోయినప్పుడు చదువుతారు. చూడండి అమ్మా ఏం చెప్తున్నాడు. సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలంటే మనకి ఎవరున్నారు? దేర్ ఆర్ 2 types ఆఫ్ పర్సన్స్. ఒకరు నోటిఫైడ్ పర్సన్స్, 2 అదర్ పర్సన్స్. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే యూ హ్యావ్ టు రిమెంబర్ హూ ఆర్ ద నోటిఫైడ్ పర్సన్స్. చూడండి అమ్మా, మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ బై నోటిఫైడ్ పర్సన్స్. ఎవరాళ్ళు? లీగల్ అంటే ప్రొఫెషనల్స్ మెయిన్ వీళ్ళు, అవునా? ప్రొఫెషనల్స్కి ఏం చెప్తున్నా చూడండి. లీగల్, మెడికల్, ఇంజనీరింగ్, అకౌంటింగ్, టెక్నికల్ కన్సల్టెన్సీ, ఇంటీరియర్, ఏమో ఫిల్మ్, కంపెనీ సెక్రటరీ, ఐటీ ప్రొఫెషనల్స్. ఏమన్నాడు? అరే బాబు, నువ్వు కానీ ఈ పైన చెప్పిన లిస్ట్లో ఉన్న ప్రొఫెషనల్లో దేంట్లో అన్నా ఉంటే నువ్వు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నీ మెయింటైన్ చేయాలని. ఏంటంటి? క్యాష్ బుక్, జర్నల్ బుక్, లెడ్జర్ బుక్, ఏమో కార్బన్ కాపీస్ ఆఫ్ బిల్స్ ఎక్సీడింగ్ 25 rupees, డైలీ కేస్ రిజిస్టర్ అండ్ స్టాక్ రిజిస్టర్. ఈ ఏంటమ్మా 5 1 2 3 4 5 ఈ బుక్స్ అన్ని నువ్వు మెయింటైన్ చేయాలా వద్దా అంటే దేర్ ఈస్ ఓన్లీ ఎన్ని కండిషన్స్? 1 కండిషన్. ఏంటది? ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ న్యూ బిజినెస్. సారీ, బిజినెస్ కాదు కదా. ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ప్రొఫెషన్, ఇన్ కేస్ ఆఫ్ న్యూ ప్రొఫెషన్. ఫస్ట్ ఇక్కడ నోటిఫైడ్ పర్సన్. ఫస్ట్ మనోడు నోటిఫైడ్ పర్సన్, దట్ ఈస్ ఇన్ ప్రొఫెషన్ ఆఫ్ లా అవ్వచ్చు, డిఫరెంట్ అవ్వచ్చు. దీంట్లో వల్ల మనకు 2 ఉన్నాయి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలా, బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదా? మెయింటైన్ చేయాలంటే మళ్ళీ దీంట్లో దేర్ ఆర్ 2 categories. ఒకటి ఎగ్జిస్టింగ్ బిజినెస్, 2 ఏమో న్యూ బిజినెస్. ఎగ్జిస్టింగ్ బిజినెస్ అండ్ న్యూ బిజినెస్. సో ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఏం చెప్పండి నీకు? అరే బాబు, నీ ప్రీవియస్ 3 yearsలో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఉన్నాం బిజినెస్లో, ఇప్పుడు 23-24లో మనం ఉన్నాం. సో మన ప్రీవియస్ 3 financial yearsలో, మన ప్రీవియస్ 3 yearsలో కానీ ఏం చెప్పాడు? నీ గ్రాస్ రెసిట్స్ కానీ 1,50,000 ఎక్సీడ్ అయితే, నీ ప్రీవియస్ 3 yearsలో, ఒకటి కాదు, ఎయిదర్ ఆఫ్ 1 కాదు, ఓకేనా? ఎయిదర్ ఆఫ్ 1 కాదు, నీ ప్రీవియస్ 3 yearsలో 3 సంవత్సరాల్లో కలిపి కూడా కాదు, మళ్ళీ ప్రతి సంవత్సరంలో 1,50,000 దాటాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ 1లో 1,50,000 దాటాలి, ఇయర్ 2 1,50,000 దాటాలి, ఇయర్ 3లో కూడా 1,50,000 దాటాలి. ఇండివిజువల్గా దాటాలి, కలిపి కాదు, ఏదో ఒక ఇయర్లో కూడా కాదు, అన్ని ఇయర్స్లో దాటాలి, ఓకేనా? అండ్ టోటల్ చేయకూడదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? ఏమో ఆల్ 3 yearsలో 1,50,000 1,50,000 1,50,000 దాటినప్పుడు దెన్ యూ హ్యావ్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఏమంటే ఇవి? క్యాష్ బుక్, జర్నల్ బుక్, లెడ్జర్ బుక్, కార్బన్ కాపీస్ అండ్ డైలీ రిజిస్టర్. యూ హ్యావ్ టు మెయింటైన్ బుక్స్ ఓన్లీ వెన్ యువర్ ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ప్రొఫెషన్. ఇఫ్ ప్రీవియస్ 3 yearsలో కానీ ఆల్ హైలైట్ చేసుకోండి. ఆల్ 3 yearsలో, ఆల్ కలిపి కాదు, ప్రతి ఇయర్లో ఇండివిజువల్గా మళ్ళీ 1,50,000 1,50,000 దాటింది అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు మెయింటైన్. అలా కాకుండా 1,50,000 2,10,000 అండ్ 1,10,000. 1,50,000 ఫస్ట్ ఇయర్, 2,20,000 సెకండ్ ఇయర్, 1,10,000 థర్డ్ ఇయర్ మెయింటైన్ చేయాలా? నో, బికాస్ ఒక ఇయర్లో మిస్ అయిపోయింది. 3 సంవత్సరాల్లో దాటాలి. దట్ ఈస్ ద రూల్. ఓకేనా? ఇన్ కేస్ ఆఫ్ న్యూ అయితే ఏమో కరెంట్ ఇయర్లో కానీ, ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో కానీ, ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ యువర్ టర్న్ ఓవర్ విల్ ఎక్సీడ్ 1,50,000 గ్రాస్ రెసిట్స్. ఇది పెద్ద రిలవెంట్ కాదు, ఎందుకంటే కరెంట్ ఇయర్లో ఎవడకూడదు. మీకు ఎగ్జామ్ ఏం టెస్ట్ చేస్తాడు? మీకు పాస్ట్ 3 years డేటా వేస్తాడు ఎగ్జామ్లో కూడా.
సో మీకు పాస్ట్ 3 years డేటా ఇచ్చేసి దాన్ని చెక్ చేయమంటాడు. మీరు ఏం చెక్ చేయాలి? చెక్ చేయండి. 3 సంవత్సరాల్లో 1,50,000, 1,50,000, 1,50,000 దాటిపోయింది, దెన్ యూ హ్యావ్ టు మెయింటైన్, లేకపోతే యూ డోంట్ హ్యావ్ టు మెయింటైన్. ఓకే, ఇక్కడ మీకు ఇంకొక MCQ రావచ్చు. ఈ MCQ రావచ్చు అంటే వాట్ ఆర్ ద బుక్స్ దట్ షుడ్ బి మెయింటైన్. వాట్ స్టాటిస్ట్ ఏమని అడగచ్చు. వాట్ ఆర్ ద బుక్స్ దట్ ఏ నోటిఫైడ్ పర్సన్ షుడ్ మెయింటైన్ ఇఫ్ హిస్ టర్నోవర్ ఎక్సీడ్స్ 1,50,000 ఈచ్ ఇయర్ అంటాడు. వాడేం చేయడు మీకు చెప్పేశాడు 1,50,000 దాటితే మెయింటైన్ చేయాలండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? బుక్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి చెప్పండి అవి? క్యాష్ బుక్, జర్నల్, లెడ్జర్, కార్బన్ కాపీస్, స్టాక్ రిజిస్టర్, 5 books. బట్ 5 ఇస్తాడు క్వశ్చన్లు ఇచ్చి వీటి లేదు మెయింటైన్ చేయాలంటాడు. ఓకేనా? సో కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అడగవచ్చు, ఎలాగైనా తిప్పొచ్చు. ఏది అన్ఇంపార్టెంట్ కాదు, ఏది మిస్లేనియస్ కాదు, ఇక్కడ ప్రతిదీ ఇంపార్టెంట్. చెప్పండి నాకు ఏమా ఇన్ కేస్ ఆఫ్ నోటిఫైడ్ ప్రొఫెషన్ దాంట్లో కూడా ఏంటి? ఎగ్జిస్టింగ్ బిజినెస్, న్యూ బిజినెస్. ఎగ్జిస్టింగ్ అయితే ప్రీవియస్ 3 yearsలో 1,50,000 దాటాలి. దాటితే ఏమి మెయింటైన్ చేయాలి? క్యాష్ బుక్, జర్నల్, లెడ్జర్, స్టాక్ రిజిస్టర్, కార్బన్ కాపీస్ ఆఫ్ ఎక్సీడింగ్ 25 rupees ఈచ్ బిల్. ఓకేనా? అది సంగతి. ఒకవేళ ఎవరిడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలంటే ఇలా చేయాలి, వద్దంటే నో నీడ్ టు మెయింటైన్. అసలు నో నీడ్ టు మెయింటైన్ అంటే ఏమొద్దా ఇంకా? ఇప్పుడు 1,50,000 దాటితే యూ హ్యావ్ టు మెయింటైన్ క్యాష్ బుక్, జర్నల్, లెడ్జర్, కార్బన్ కాపీస్, స్టాక్ అన్నా. దాటకపోతే అసలు ఇంకేమొద్దా? అసలు బుక్సే మెయింటైన్ చేయవా అంటే ఇంకా ఎవరు వస్తున్నారో అమ్ముకుంటున్నాం, మనం సామాన్లు తెస్తున్నాం, అమ్మేస్తున్నాం, ఇంకా మనం లెక్కలు రాసుకోమా? అసలు బుక్స్ ఏమొద్దా? శ్రద్ధ బుక్స్ అంటే అరే బాబు కనీసం మినిమం మెయింటైన్ చేయి. మినిమం బుక్స్ నువ్వు మెయింటైన్ చేయాలి. వాట్ డూ యూ మీన్ బై మినిమం బుక్స్ అంటే టు మేక్ అసెసింగ్ ఆఫీసర్ టు కంప్యూట్ యువర్ ఇన్కమ్. అట్లీస్ట్ అసెసింగ్ ఆఫీసర్ని నీ ఇన్కమ్ కనుక్కునే విధంగా అవసరమైన బుక్స్ మెయింటైన్ చేయ కనీసం. లైక్ బేసిక్ జర్నల్, లెడ్జర్, సమ్ బుక్స్ ఇలా మెయింటైన్ చేయి. ఇక్కడ లిస్ట్ ఏం చెప్పలేదు, జస్ట్ ఏం చెప్పాడు చూడండి ఇక్కడ. టు మెయింటైన్ సచ్ బుక్స్ విచ్ వుడ్ ఎనేబుల్ AO టు కంప్యూట్ హిస్ టోటల్ ఇన్కమ్. ఓకే, ఇంపార్టెంట్ అది. MCQ ఫ్రేమ్ చేస్తాడు. ఎలా గుర్తుపెట్టినారు చెప్పండి? ఇన్ కేస్ ఆఫ్ నోటిఫైడ్ పర్సన్స్ బుక్స్ మెయింటైన్ చేయాలా వద్దా? చేయాలంటే ఎప్పుడు మెయింటైన్ చేయాలి? ఏ బుక్స్ మెయింటైన్ చేయాలి? వద్దంటే కంప్లీట్గా వద్దా, కొంచెం మెయింటైన్ చేయాలా? ఫస్ట్ వద్దు చెప్పండి. వద్దనుకుంటే ఏంటి? టు ఎనేబుల్ అసెసింగ్ ఆఫీసర్ టు కంప్యూట్ హిస్ టోటల్ ఇన్కమ్. మెయింటైన్ చేయాలంటే ఎప్పుడు మెయింటైన్ చేయాలి? మళ్ళీ క్వశ్చన్, నీది కొత్త బిజినెస్సా పాత బిజినెస్సా? సార్ నాది పాత బిజినెస్ సార్. నాది పాత బిజినెస్ అయినట్లయితే నీ ప్రీవియస్ 3 yearsలో ఈచ్ ఇయర్లో 1,50,000 దాటాలి ఈచ్ ఇయర్లో. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అయితే, న్యూ బిజినెస్ అయితే ఈ ఇయర్లో ఎక్స్పెక్టెడ్ టు ఎక్సీడ్ 1,50,000. సరే దాటింది. నువ్వు ఏ బుక్స్ మెయింటైన్ చేయాలంటే క్యాష్ బుక్, జర్నల్, లెడ్జర్, స్టాక్ రిజిస్టర్ అండ్ కార్బన్ కాపీస్ ఎక్సీడింగ్ బిల్ ఆఫ్ 25 rupees ఈచ్. సెకండ్ చూద్దాం. అదర్ దాన్ నోటిఫైడ్ ప్రొఫెషనల్స్. చెప్పిన చూడండి, ఇక్కడ వాళ్ళు ఇద్దరున్నారమ్మా. ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ HUF ఉన్నాడు, అదర్స్ ఉన్నారు. అదర్ బిజినెస్లో ఇండివిజువల్ HUF అండ్ అదర్స్. చూడండి నేను చెప్తాను ఇండివిజువల్ HUFకి. ఇండివిజువల్ HUFలో ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్, చూడండి ఏమి చేయడం, టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ 25 lakhs ఆర్ PGBP exceeds 2.5 lakhs in any one out of 3 preceding years. Important. అక్కడేంటి ఇన్ ఆల్ 3 years, ఇక్కడేంటి 1 out of 3 previous years. అదర్స్కి అయితే నాట్ రిక్వైర్డ్ టు మెయింటైన్. ఈ లిమిట్స్ కానీ క్రాస్ చేయకపోతే యూ నీడ్ నాట్ టు మెయింటైన్. మొదలు చూడండి, అదర్స్కి టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ 10 lakhs ఆర్ PGBP exceeds 1.2 lakhs in any one of the financial years. You have to remember అమ్మా. చెప్పండి ఇండివిజువల్ గురించి. ఇండివిజువల్ బిజినెస్ చేస్తుంటే టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ 25 lakhs ఆర్ PGBP exceeds 2.5 lakhs
ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద 3 years. అదర్స్కి అయితే టర్న్ ఓవర్ 10 lakhs, PGB 1.2 lakhs. లాస్ట్ లైన్ చూడండి, ఇంపార్టెంట్ లైన్, పీరియడ్. స్టార్ మార్క్ వేసుకోండి, పీరియడ్ ఇంపార్టెంట్. అది అక్కడ MCQ వస్తుంది మళ్ళీ. పీరియడ్, ఈ బుక్స్ మనం ఎన్ని ఇయర్స్ మెయింటైన్ చేయాలి, ఈ బుక్స్ మనం ఎన్ని ఇయర్స్ మెయింటైన్ చేయాలి. నేను చెప్తున్నా చూడండి, మినిమం 6 years ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్. మినిమం 6 years ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద అసెస్మెంట్ ఇయర్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని ఇయర్స్ మెయింటైన్ చేయాలంటే 6 years ఫ్రమ్ ఎండ్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్, నాట్ ప్రీవియస్ ఇయర్. చూడండి, దీనికి సంబంధించి there is one question, సింపుల్ క్వశ్చన్. అది చూడండి, 1,15,000, 1,80,000, 2,10,000. ఏం చెప్పాడు? ఎవడో ఆర్టిస్ట్ ఉన్నాడంట, 1,15,000, 1,80,000, 2,10,000. 1,15,000, 1,80,000, 2,10,000. ఫస్ట్ ఇయర్లో దాటలేదు, 1,15,000 ఉంది అక్కడ. సో ఫస్ట్ ఇయర్లో మనకి 1,15,000 ఉంది కాబట్టి నీడ్ నాట్ టు మెయింటైన్, బికాస్ ఇన్ కేస్ ఆఫ్ నోటిఫైడ్ ప్రొఫెషనల్స్ ఆల్ 3 yearsలో మనకి 1,50,000 దాటాలి. బట్ ఇక్కడ దాటలేదు, రైటా? ఆ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్, రైట్. నెక్స్ట్ 44A అయిపోయిందా? 44A అయిపోయిందా? 44AB ట్యాక్స్ ఆడిట్. ట్యాక్స్ ఆడిట్ చెప్పడం ఎందుకు? చూడండి, అయిపోయింది కూడా. 44AB తెలుసుకమ్మా మీకు. ఎప్పుడు ట్యాక్స్ ఆడిట్ మెయింటైన్ చేస్తారు, ఎప్పుడు ఆడిట్ చేయించాలి? ఇఫ్ టర్న్ ఓవర్ ఎక్సీడ్స్, బిజినెస్ అయితే 1 crore, 10 crore ఎప్పుడు ఇచ్చారు మనకి? 10 crore ఎప్పుడు లిమిట్ ఇచ్చారు మనకి? అగ్రిగేట్ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ సేల్స్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ క్యాష్ డస్ నాట్ ఎక్సీడ్ 5%, అండ్ అగ్రిగేట్ పేమెంట్ మేడ్ ఫర్ ఎక్స్పెన్సెస్ డ్యూరింగ్ ద ఇయర్ డస్ నాట్ ఎక్సీడ్ 5%. ఓన్లీగా 1 crore లిమిట్ ట్యాక్స్ ఆడిట్కి. బట్ మీకు 10 crores ఇచ్చాడు. ఇప్పుడు అరే బాబు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయమాకండి ఎక్కువ. మీరు బిల్స్, మీరు క్యాష్ రిసీవ్ చేసుకున్నా, క్యాష్ పే చేసినా, అది ఓన్లీ రిస్ట్రిక్ట్ అప్ టు 5% ఆఫ్ టోటల్ బిజినెస్ టర్న్ ఓవర్. దెన్ మీకు 10 crore లిమిట్ ఇచ్చారు, రైట్? అదర్స్కి అయితే ఏమో, ప్రొఫెషనల్స్కి అయితే మనకి 50 lakhs. సరిపోతుందమ్మా. ట్యాక్స్ అవుట్ డేట్లు అండి 31st October, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ 31st November, 30th November. మామూలుగా మిగతా వాళ్ళకైతే 31st July. ఈ మీకు వచ్చి కాబట్టి స్పీడ్ లాగిన్ చేస్తాను. లేట్ ఇక్కడ కూడా చెప్పేవాడిని. చెప్పండి ఏంటి ఇక్కడ? ట్యాక్స్ ఆడిట్ చేయాలంటే ఇన్ కేస్ ఆఫ్ బిజినెస్ 1 crore, ఇఫ్ వాడు క్యాష్ ఎక్స్పెన్సెస్, క్యాష్ రిసీట్స్ 5% ఉంటే 10 crores. డేట్లు ఎప్పుడు? 31st October, 30th October అమ్మా, 31st October, 30th November, 31st July. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రెజెంట్ టు టాక్సేషన్. ఇది ఇంపార్టెంట్, చాలా ఈజీనే. బట్ ఎగ్జామ్లో మనకి 4 marks క్వశ్చన్స్ వస్తున్నాయి, లేదంటే 2 marks MCQs వస్తున్నాయి. 44 AD, ADA, ADE. ఫస్ట్ రెండు చూద్దాం, ఎందుకంటే 44 AD డిఫరెంట్, అది డ్రగ్స్ గురించి. అది 44 AD, 44 ADA. ఎవరికో ADA మనకా? ఇన్ కేస్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ADA. AD అంటే ఫర్ బిజినెస్. సింపుల్ లాజిక్. ఏంటి మీకు చెప్పాలా? మళ్ళీ గురించి క్లియర్గా మళ్ళీ చెప్పాలంటారా? ఏం చెప్పండి. సో ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నాం మనం? మార్నింగ్ నిన్న 5 classes మనం 5 classes ఏం నేర్చుకున్నాము? సెక్షన్ నెంబర్ 28 ఛార్జింగ్ సెక్షన్, సెక్షన్ నెంబర్ 29 నుంచి 41, 43 CB వరకు. ఎక్కడ చూసాం మనం? 43 CB ఏం చూసాం అక్కడ వరకు? ఇన్కమ్ ఏంటి, ఎక్స్పెన్సెస్ ఏంటి. సో మనకి ఒక బిజినెస్కైనా ఒక ప్రొఫెషన్కైనా యూజువల్గా ఎలా కనుక్కుంటామో ప్రాఫిట్ మనం? యూజువల్గా ఏంటి, నార్మల్ మ్యానర్ ఏంటి? అరే బాబు, ఒక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం మనం, అవునా? సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసేసి ఇటు పక్కేమో ఇన్కమ్స్ రాసాం. ఏంటిది? సెక్షన్ 28లో ఇన్కమ్స్ లిస్ట్ మొత్తం చూసాం. ఇక్కడ ఏం చేస్తాం చెప్పండి? సెక్షన్ నెంబర్ 30 నుంచి
సమ్ 43 సిబి వరకు ఉన్న ఎక్స్పెన్సెస్ అని రాసుకొని విల్ కంప్యూట్ దిస్ ఈజ్ మై ఇన్కమ్. దిస్ ఈజ్ మై ఇన్కమ్, దీని మీద నేను ట్యాక్స్ పే చేస్తాను అని మనం చెప్తాం. ఇప్పుడు దాకా ఏంటి, నార్మల్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇవి. ఇలా చేస్తే చెప్పండి రూల్స్ ఏంటో. ఇలా చేసినప్పుడు ఏంటి చెప్పండి, ఇలా చేసినప్పుడు వాడు కానీ ఇందాక 44AA చెప్పిన లిమిట్స్ దాటాడంటే హీ హాస్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. 44 అవునా ఏఏలో చెప్పిన లిమిట్స్ దాటాడంటే హీ హాస్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. మళ్ళీ 44AB చెప్పినటువంటి లిమిట్ దాటాడంటే హీ హాస్ టు గెట్ హిస్ బుక్స్ ఆడిటెడ్ బై సిఏ. అవునా? సో ఇలా చేసినప్పుడు నార్మల్ ప్రొవిజన్స్లో ఇఫ్ నీ లిమిట్ దాటిందంటే 44AA బుక్స్ మెయింటైన్ చేయాలి. తర్వాత 44AB 1 crore దాటిందంటే యూ హ్యావ్ టు గెట్ యువర్ బుక్స్ ఆడిటెడ్ బై సిఏ. ఇదే దీని ప్రాసెస్. ఇదే మీరు చేసేది బయట, ఇదే మీరు చేసేది ఎక్కువ బయట, ట్యాక్స్ ఆడిట్ అంటాం బయట. సో ఇలా చేయాలి. బట్ దీని ద్వారా ఏమవుతుందంటే అమ్మా కాంప్లికేషన్స్ ఎక్కువ. దీంట్లో కాంప్లికేషన్స్ ఎక్కువ. ఎందుకని ప్రతి ఇన్కమ్ చూపించాలి, ప్రతి ఎక్స్పెన్స్ క్లెయిమ్ చేయాలి, దానికి మళ్ళీ ప్రూఫ్ పెట్టాలి, డిప్రిసియేషన్ కనుక్కోవాలి, సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్స్పెన్సెస్ కనుక్కోవాలి, ఏదైనా కాంట్రిబ్యూట్ చేసి దాన్ని కనుక్కోవాలి. సో యూ హ్యావ్ టు గో వెరీ డీటెయిల్, చాలా వర్క్ చేయాలి దేంట్లో నార్మల్ ట్యాక్స్ ఆడిట్ లేదా నార్మల్ ఆడిట్స్లో. సో కాబట్టి ఇది చాలా బర్డెన్ అవుతుంది చాలామందికి. ఇది చాలామంది చేయలేకపోతున్నారు. కొంతమంది దే వాంట్ ప్లెయిన్ ట్యాక్స్ రెజ్యూమ్, వాళ్ళకి సింపుల్గా ఏదైనా ఒక ఆల్టర్నేట్ కావాలి. ఎవరికి? ఇది కూడా చిన్న వాళ్ళకి. ఎవరికి ఇస్తారమ్మా చిన్నవి? ఇలాంటి స్పెషల్ కేసు ఎవరికి ఇస్తారు? ఇవన్నీ చిన్న వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీలో కాంపోజిషన్ స్కీమ్ లాంటిది అనుకోండి. ఇది ప్రెజెంటివ్ టాక్సేషన్ ఇస్ నథింగ్ బట్ ఏ కాంపోజిషన్ స్కీమ్ ఇన్ జిఎస్టీ. అక్కడ ఏం చెప్పారు చెప్పండి? ఫ్లాట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ 1%, 2%. ఇక్కడ జిఎస్టీలో ఇక్కడ సేమ్. సో మీరు ఇదంతా చేయకుండా, మీరు ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వకుండా, ఇఫ్ యు ఆర్ ఇన్ బిజినెస్ లేదా ఇఫ్ యు ఆర్ ఇన్ ప్రొఫెషన్, మీకు మేము ఒక ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమ్ చెప్తున్నాము, ఒక ఆల్టర్నేటివ్ వే చెప్తున్నాం మీకోసము, దాన్ని మీరు ఫాలో అవ్వండి అని చెప్పాడు. అర్థమైంది ఎందుకు వచ్చిన ముందు? సింపుల్ ట్యాక్స్ రెజ్యూమ్ అమ్మ, లైక్ కాంపోజిషన్ స్కీమ్. చూద్దాం ఇప్పుడు చూడండి. ఇంకా చూడండి 44AD చూడండి. ఎవరెవరికి ఇది? రెసిడెంట్ ఇండివిజువల్ హెచ్యుఎఫ్ ఫర్మ్ అంటే ఎవరికి కాదు, పెద్ద పెద్ద కంపెనీస్ కాదు, ఇది చిన్న వాళ్ళ కోసం. దట్ టు ఇండివిజువల్స్ హెచ్యుఎఫ్ వీళ్ళ కోసం, నాట్ ఎల్ఎల్పి. మళ్ళీ ఎందుకని? పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా పెద్ద ఆడిట్ ఫర్మ్స్ అన్నింటి బయట ఎల్ఎల్పిలే. సో ఎల్ఎల్పిస్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ప్రెజెంటివ్ టాక్సేషన్. చూడండి, రెసిడెంట్ ఇండివిజువల్ ఓన్లీ రెసిడెంట్స్ అమ్మ, నాట్ ఫారిన్ కంపెనీస్. మళ్ళీ రెసిడెంట్ ఇండివిజువల్ హెచ్యుఎఫ్ ఫర్మ్, నాట్ ఎల్ఎల్పి, ఎంగేజ్ ఇన్ ఎనీ బిజినెస్ అదర్ దాన్ కింద చెప్పాడు చూడండి. నోటిఫైడ్ ప్రొఫెషన్, ఎవరికి? ప్రొఫెషనల్స్ కాదు, ఓన్లీ ఫర్ బిజినెస్, నాట్ ఫర్ ప్రొఫెషనల్స్, ఓన్లీ ఫర్ బిజినెస్. తర్వాత సెక్షన్ 44A బిజినెస్, ఎవరు? ట్రాన్స్పోర్టేషన్ కాదు, దానికి స్పెషల్ సెక్షన్ మళ్ళీ. తర్వాత కమిషన్ బిజినెస్, ఏజెన్సీ బిజినెస్. గుర్తుపెట్టుకోవాలి 3. గుర్తుండే ఏమని చెప్పండి? ఎవరికమ్మ ఇది? అదర్ దాన్ నోటిఫైడ్ ప్రొఫెషనల్స్, అదర్ దాన్ 44ADE. ఏఈనా? 44AE లారీ వాళ్ళ కోసం. ఎందుకని? వాళ్ళకి స్పెషల్ సెక్షన్ ఉంది. ఇంకెవరి కోసం? దోస్ పీపుల్ హూ ఆర్ ఎంగేజ్ ఇన్ బిజినెస్ ఆఫ్ కమిషన్ అండ్ బ్రోకరేజ్. ఇన్ ద బిజినెస్ ఆఫ్ కమిషన్ అండ్ బ్రోకరేజ్. రైట్, సరే, వీళ్ళు ఈ బిజినెస్ లో ఉన్నారు. ఇంకా ఏం కండిషన్ చూడండి? ఎనీ బిజినెస్ హూస్ టోటల్ టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ రిసిప్ట్స్ ఈజ్ అప్ టు 2 crores ఇన్ ద ప్రీవియస్ ఇయర్. ఎవరి కోసం ఇది? అరే బాబు, నువ్వు చిన్నోడివి, నువ్వు ఒక ఇండివిజువల్వి, యు ఆర్ డూయింగ్ సమ్ బిజినెస్. నీ బిజినెస్ టర్న్ ఓవరు ప్రీవియస్ ఇయర్లో 2 crores దాటలేదు. ప్రీవియస్ ఇయర్లో 2 crores దాటలేదు. నీకు ఆప్షన్ ఇచ్చాడు. either you can go for tax audit under normal provisions or you can go for presumptive taxation. Okay, next one. If aggregate receipts in the cash or bearer check,
is up to 5% of total turnover, then limit would be 3 crores. ఏమంటాడు ఇక్కడ? నువ్వు ఒక ఇండివిజువల్ అయి ఉండాలి, హెచ్యుఎఫ్ అయి ఉండాలి, ఫర్మ్ అయి ఉండాలి, అదర్ దాన్ ఎల్ఎల్పి. నెక్స్ట్ ఏంటి? యూ షుడ్ నాట్ ఎంగేజ్ ఇన్ నోటిఫైడ్ ప్రొఫెషన్ ఉండకూడదు, 44 ఏఈ ఉండకూడదు, కమిషన్ ఆర్ బ్రోకరేజ్ బిజినెస్ ఈ 4 ఉండకూడదు. రైట్. ఇంకేమంటున్నాడు? నువ్వు బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు ఏమో ప్రీవియస్ ఇయర్లో నీ టర్న్ ఓవర్ కానీ అప్ టు 2 crores ఉంటే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ప్రెజెంటివ్ టాక్సేషన్, ఆప్షనల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అనుకోండి. 3 crores ఎవరి కోసం? దోస్ పీపుల్ హూస్ క్యాష్ receipts in cash is up to 5% of total turnover. ఎందుకంటే చెప్పండి ఇది ఎందుకంటే క్యాష్లెస్ ఎకానమీ కోసం నరేంద్ర మోడీ గారు చేసిన స్కీమ్స్ అవన్నీ. క్యాష్ తగ్గించండి, క్యాష్ పేమెంట్స్ వద్దు, క్యాష్ రిసిప్ట్స్ వద్దు, బ్లాక్ మనీ తగ్గిద్దామని ఏదో కొత్త స్కీమ్స్ అవన్నీ. చెప్పండి కండిషన్స్. ఇండివిజువల్, హెచ్యుఎఫ్, ఫర్మ్ అదర్ దన్ ఎల్ఎల్పి, ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ నోటిఫైడ్ ప్రొఫెషనల్ ఉండకూడదు, 44 ఏఈ ఉండకూడదు, తర్వాత కమిషన్ బ్రోకరేజ్ బిజినెస్ చేయకూడదు. ఇంకేంటి కండిషన్? మళ్ళీ నీ ప్రీవియస్ ఇయర్లో టర్న్ ఓవర్ అప్ టు 2 crores ఉండాలి. ఓన్లీ 2 ఏనా? ఏమైనా ఛాన్స్ ఉందా అంటే 3 కోట్లు ఉండొచ్చు, ప్రొవైడెడ్ నీ క్యాష్ రిసిప్ట్స్ ఇన్ క్యాష్ అప్ టు 5% ఆఫ్ టోటల్ టర్న్ ఓవర్ అయితే మాత్రమే. ఏంటమ్మా ఫస్ట్ మనం చూస్తుంది ఇవన్నీ కండిషన్స్ ఫర్ ఎలిజిబిలిటీ. ఇవన్నీ కూడా వాట్ ఆర్ ద కండిషన్స్ హీ షుడ్ ఫుల్ఫిల్ టు టేక్ ప్రెజెంటివ్ టాక్సేషన్. ఫస్ట్ ఏంటమ్మా? వాడు ఇండివిజువల్ అయి ఉండాలి, లేదా హెచ్యుఎఫ్ అయి ఉండాలి, లేదా ఫర్మ్ అయి ఉండాలి, అదర్ దాన్ ఎల్ఎల్పి, లేదా ఫర్మ్ అయి ఉండాలి అదర్ దాన్ ఎల్ఎల్పి. నెక్స్ట్ ఏ బిజినెస్లో ఉండకూడదు వాడు, లేదా ఏ పని చేయకూడదు, ప్రొఫెషనల్లో ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళకి వేరే సెక్షన్ ఉంది. 44 ఏఈ లారీ బ్యాచ్ కాదు, ఎందుకంటే వాళ్ళకి వేరే సెక్షన్ ఉంది. నెక్స్ట్ బిజినెస్లో కూడా కమిషన్ బ్రోకరేజ్ బిజినెస్లో ఉండకూడదు. సరే, బాగానే ఉంది. నెక్స్ట్ ఏమైనా టర్న్ ఓవర్ లిమిట్స్ ఉన్నాయా? ఎస్. నీ ప్రీవియస్ ఇయర్లో టర్న్ ఓవర్ అయితే అప్ టు 2 crores ఉండాలి. ప్రీవియస్ ఇయర్లో టర్న్ ఓవర్ ఓన్లీ అప్ టు 2 crores మాత్రమే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఇంకా సార్ 3 crores ఉండొచ్చా? ఉండొచ్చు. ఎప్పుడు ఉండొచ్చు 3 crores? నీ క్యాష్ రిసిప్ట్స్ ఓన్లీ అప్ టు 5% ఆఫ్ టోటల్ టర్న్ ఓవర్. ఇవన్నీ ఏంటి? కండిషన్స్. సరే సార్, కండిషన్స్ ఫుల్ఫిల్ చేసాము, మరి మాకేంటి ఇప్పుడు? మీకు ఏంటయ్యా అంటే నువ్వు ఇంత కష్టపడి ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ అని రాసి ఇన్కమ్ కంప్యూట్ చేయాల్సిన పని లేదు. నువ్వు ఇంత కష్టపడి లాంగ్ రూట్లో ఇన్కమ్ కంప్యూట్ చేయాల్సిన పని లేదు. సింపుల్గా నీ టర్న్ ఓవర్లో 8% అవ్వచ్చు, లేదా ఇంకేం చెప్పడమ్మా 6% అవ్వచ్చు, లేదా 8% అవ్వచ్చు. దట్ ఈస్ స్ట్రైట్ అవే యువర్ ఇన్కమ్. ఏం చేస్తాం ఇక్కడ మనం? వీఆర్ కంప్యూటింగ్ ఇన్కమ్, నాట్ ట్యాక్స్. దిస్ ఈస్ ఇన్కమ్. దీని మీద ట్యాక్స్ అనుకుంటాం మళ్ళీ. ఏం చెప్పాడు చెప్పండి? నువ్వు ఈ లాంగ్ కట్లో ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ రాసుకొని ఇన్కమ్ కనుక్కోవాల్సిన పని లేదు. డైరెక్ట్గా షార్ట్ కట్లో నీ ఇన్కమ్ ఈజ్ టు బి కంప్యూటెడ్ ఆన్ యువర్ టర్న్ ఓవర్. స్ట్రైట్ అవే టర్న్ ఓవర్ మీద కనుక్కుంటాం. ఎంతమంది? సో నీ టర్న్ ఓవర్ మీద 6% లేదా 8%. చెప్పండి 6% ఎప్పుడమ్మా? ఇఫ్ టర్న్ ఓవర్ రిసీవ్డ్ బై అకౌంట్ పే చెక్ అంటే లేదా మన రిసిప్ట్స్. టర్న్ ఓవర్ అంటే ఏంటి? సేల్సే కదా. నీ సేల్స్ మొత్తం కూడా ఇఫ్ దే ఆర్ ఆల్ క్రెడిట్ సేల్స్. చెప్పండి అంతేనా? ఇఫ్ మొత్తం క్రెడిట్ సేల్సే, there is no cash transaction, everything done through electronic means only, then నీ టర్న్ ఓవర్లో 6% ఈజ్ యువర్ ఇన్కమ్. అదేంటి?
ఈ ఇన్కమ్ మనకి ఎంత మరి 6% ఆఫ్ టర్న్ ఓవర్. అలా కాకుండా క్యాష్ ఉంటే దెన్ 8% ఆఫ్ టర్న్ ఓవర్. ఈ 2 పాయింట్స్ వెళ్ళిపోతుంటాను, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. 6 8 6 ఎప్పుడు 8 ఎప్పుడు? 6 ఎప్పుడు? ఇఫ్ క్రెడిట్ సేల్స్ ఓన్లీ. టర్న్ ఓవర్ అంటే సేల్సే కదా. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ క్రెడిట్ సేల్స్ అలా గుర్తుపెట్టుకున్నామా, క్యాష్ సేల్స్ కాదనుకోండి. 8% అంటే ఇఫ్ దెర్ ఈస్ ఎనీ క్యాష్ సేల్స్ ఆర్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. సో దీస్ ఆర్ ద కండిషన్స్. మరి కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే బెనిఫిట్ ఏంటి? దిస్ ఈస్ ద బెనిఫిట్. ఇన్కమ్కి లాంగ్ రూట్ పని లేదు. ఇన్కమ్ యూ కెన్ కంప్యూట్ ఇన్ షార్ట్ రూట్, దట్ ఈస్ 6% ఆఫ్ టర్న్ ఓవర్ లేదా 8% ఆఫ్ టర్న్ ఓవర్. చూడండి ఒకసారి. రైట్ సార్, ఇంకేమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా? ఉన్నాయి బెనిఫిట్స్. ఏం బెనిఫిట్స్? ఇందాకేం చెప్పాను నీకు సార్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాలి. బట్ వన్స్ యూ ఆప్టెడ్ ఫర్ 44AD, no need to maintain books of accounts, no need to get your accounts audited by CA. Okay, right. తర్వాత ఇంకేం అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే చూడండి, లాస్ట్ పాయింట్. మామూలుగా మీరు అడ్వాన్స్ ట్యాక్స్ మనకు వస్తుంది, క్వార్టర్లీ పేమెంట్స్ జూలై, సెప్టెంబర్, డిసెంబర్, మార్చ్ వస్తుంది కదా మనకి. బట్ ఇఫ్ యూ ఆప్టెడ్ ఫర్ 44AD ఆర్ AE, నువ్వు నీ అడ్వాన్స్ ట్యాక్స్ ఇన్స్టాల్మెంట్స్ అన్నీ కూడా సింగిల్ ఇన్స్టాల్మెంట్, దట్ ఈస్ 15th March ఓన్లీ. ఇంపార్టెంట్, MCQ రావచ్చు. సో నీ అడ్వాన్స్ ట్యాక్స్ అనేది కూడా నువ్వు 15th March సింగిల్ ఇన్స్టాల్మెంట్ యూ కెన్ పే, నో నీడ్ టు పే 4 క్వార్టర్లీ ఇన్స్టాల్మెంట్స్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నెక్స్ట్ పేజ్లో ఉన్నటువంటి స్టార్ మార్క్ వేసుకోండి. అంటే ఏ లేదు, స్టార్ మార్క్ అంటే ఈ ఇయర్లో ఏం చేశాను నేను, ఈ ఇయర్లో ఐ వెంట్ ఫర్ 44AD. ఈ ఇయర్లో నేను 44AD తీసుకున్నాను. నువ్వు నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి నాకు 44AD వద్దు, నేను రెగ్యులర్ ఇన్కమ్ కనుక్కుంటాను, ఎందుకంటే నాకు తక్కువ వస్తుంది. మన గేమ్స్ ఆడతాం కదా. ఇప్పుడు ఏం చేసాము, ఇక్కడ తక్కువ అనుకున్నాం, ఇక్కడ తక్కువ వస్తుందని చెప్పేసి దీనికి వెళ్ళిపోయావు. నువ్వు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏమంటున్నావు వచ్చేసి, తూచి నాకు వద్దిది, నాకు వద్దిది, నేను మళ్ళీ దానికి వెళ్ళిపోతాను రెగ్యులర్ ట్యాక్స్ కంటే. వెళ్ళు, నో ప్రాబ్లం. బట్ 5 years బ్యాన్. నెక్స్ట్ 5 years మళ్ళీ నువ్వు 44ADకి రాలేవు. సో యు ఆర్ స్ట్రైట్ అవే బ్యాన్డ్ ఫర్ 5 years. నెక్స్ట్ 5 years నువ్వు 44ADకి రాలేవు. అది సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. రైటా? మిగతా అన్నీ సేమ్ ఇక్కడ. సార్ చెప్పండి, 44AD ఫినిష్ అయితే దెన్ వెళ్ళిపోదాం ADకి. చెప్పండి, 44AD ఎవరి కోసం ఇంపార్టెంట్ మీ సెక్షన్ ఎగ్జామ్లో వస్తుంది, మీకు వచ్చినట్టే ఉంటుంది. ఇప్పుడు మీరు చాలా అనుకుంటారు ఇదేమో వచ్చేది మనకని, బట్ రావటం వేరు, ఎగ్జామ్లో క్వశ్చన్ ఆన్సర్ చేయడం వేరు. ఓకేనా? ఒకసారి చూడండి. ఇంకా 44AD ఎప్పుడు మనకి 44AD ఎవరి కోసం ముందు, ఇండివిజువల్ HUF ఫర్మ్ అదర్ దాన్ LLP. ఏమేమి మనం చేయకూడదు, స్పెసిఫైడ్ ప్రొఫెషన్లో ఉండకూడదు, లారీ 44AEలో ఉండకూడదు, కమిషన్ బ్రోకరేజ్లో ఉండకూడదు, బిజినెస్లో. ఓకే, ఉండకూడదు. నెక్స్ట్ కండిషన్స్ ఏంటి, టర్న్ ఓవర్ ప్రీవియస్ ఇయర్లో 2 crores దాటకూడదు. 2 దాటొచ్చా? ఎస్, 3 దాకా ఉండొచ్చు. ఎప్పుడు నీ క్యాష్ రిసిప్ట్స్ కానీ అప్ టు 5% ఆఫ్ టర్న్ ఓవర్ అయితే. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకా కండిషన్స్ చూసాం. మరి బెనిఫిట్స్ ఏంటి? అరే బాబు, బెనిఫిట్స్ ఏంటంటే నువ్వు లాంగ్ కట్లో ఇన్కమ్ కనుక్కోవాల్సిన పని లేదు. యూ నీడ్ నాట్ టు కంప్యూట్ ఇన్కమ్ ఇన్ లాంగ్ కట్, యూ కెన్ కంప్యూట్ ఇన్ షార్ట్ కట్. ఎలా షార్ట్ కట్ అంటే 6% ఆర్ 8% ఆఫ్ టర్న్ ఓవర్. 6 ఎప్పుడు ఇన్ కేస్ ఆఫ్ క్రెడిట్ సేల్స్, 8 ఎప్పుడు ఇన్ కేస్ ఆఫ్ క్యాష్ సేల్స్. ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయా? ఎస్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అవసరం లేదు, ట్యాక్స్ ఆడిట్ అవసరం లేదు, అడ్వాన్స్ ట్యాక్స్ సింగిల్ ఇన్స్టాల్మెంట్ పే చేసి సరిపోతుంది. నెక్స్ట్ ఏదైనా లిమిట్ ఉందా? ఒకసారి ఎగ్జిట్ అయ్యామనుకో 5 years నో ఎంట్రీ, మళ్ళీ దీంట్లో 5 years బ్యాన్. ఓకేనా? రెండు ఒక క్వశ్చన్ చేద్దాం, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుంది. వెరీ స్టార్ మార్క్ వేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 23. క్వశ్చన్ నెంబర్ 23 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా.
Mr. Praveen is engaged in retail trade. First what do you do? Individual. First important point. First is no ఒక individual. So condition number 1 satisfied. ఏం చేస్తున్నంట? He was in retail business. So commission business కాదు, brokerage business కాదు. So again eligibility. So individual who is doing retail business is eligible to opt for presumptive taxation. అంతేనా? ఈజ్ ఎలిజిబుల్ టు ఆప్ట్ ప్రెజెంటివ్ టాక్సేషన్. ఇంకేం కండిషన్ చెప్పండి? టర్న్ ఓవర్ అనేది 2 crores లేదా 3 crores దాటకూడదు. 2 crores ఎప్పుడు నార్మల్గా, 3 crores ఎప్పుడు వీళ్ళ క్యాష్ రిసిట్స్ కానీ 5% దాటకపోతే దెన్ 3 crores, దాటితే 2 crores, రైట్? తర్వాత బెనిఫిట్స్ ఏంటి సార్? టోటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది in case of non-cash transactions 6%, in case of cash transactions 8%. ఇంకా బెనిఫిట్స్ ఏంటి? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అవసరం లేదు, ఆడిట్ అవసరం లేదు, ఇంకా అడ్వాన్స్ ట్యాక్స్ సింగిల్ టైం పే చేయాలి. బ్యాన్ ఎంత? 5 years బ్యాన్ ఇఫ్ యూ ఎగ్జిట్. చూడండి ఇప్పుడు ఇండివిజువల్ హూ ఇస్ డూయింగ్ ఏంటిది? మా ఇండివిజువల్ అంట. సో ఫస్ట్ ఎలిజిబుల్, తర్వాత రీటైల్ బిజినెస్ అగైన్ ఎలిజిబుల్. చూడండి ఇంకా హూస్ టర్న్ ఓవర్ ఇస్ 2,98,50,000 అంటాం. 2,98,50,000. నార్మల్ స్లాబా స్పెషల్ స్లాబా? స్పెషల్ స్లాబ్ 3 crores వచ్చింది. బట్ ఏం చెక్ చేయాలి ఇక్కడ మనం? వీడి క్యాష్ రిసిట్స్ అనేవి ఈ టర్న్ ఓవర్లో 5% దాటకపోతే హీ ఈజ్ ఎలిజిబుల్, దాటితే నాట్ ఎలిజిబుల్. చూద్దాం ఇంకా. ఫర్ financial year 2023-24, amount received in cash during the previous year is 14 lakhs and the balance through electronic means. ఏమంటున్నాడు? ఈ 2,98,50,000 లో ఏమో 14 lakhs ఏమో క్యాష్ అంట. రిమైనింగ్ బ్యాలెన్స్ మీరు చూడండి ఒకసారి. 2 lakh ఇన్కమ్ బ్యాలెన్స్ 2,98,50,000 లో 14 lakhs through cash అంట. 2,84,50,000 బ్యాలెన్స్. సో 2,84,50,000 ఇన్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు చెక్ చేద్దాం లిమిట్. సో ఇది కానీ 5% ఆఫ్ టర్న్ ఓవర్ దాటిందంటే హీస్ ఇన్ఎలిజిబుల్. చూద్దాం లిమిట్ ఎంత ఉందో. 14 lakhs by 2,98,50,000 into 100. చూడండి పర్సెంట్ ఎంత ఉందో. సేఫ్ 4.69%. సో అగైన్ ఎలిజిబుల్. ఎందుకని? టర్న్ ఓవర్ మనకి 2 crores దాటిపోయింది. సో ఎప్పుడైతే నీకు 2 crores దాటిపోయిందో యూ హ్యావ్ టు చెక్ నీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అప్ టు 5% ఓన్లీ అలౌడ్. ఇక్కడ ఉన్నాడు విత్ స్లాబ్లో. అయిపోయింది. బెనిఫిట్స్ ఏంటి చెప్పండి ఇంకా? సార్ బెనిఫిట్స్ ఏంటంటే వీ కెన్ కంప్యూట్ ఇన్కమ్ 6% ఆఫ్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, 8% ఆఫ్ ఏమో క్యాష్ ట్రాన్సాక్షన్. చెప్పండి నాకు ఎంతో? సార్ 2,84,50,000 ఏమో నాన్ క్యాష్ 6%, సార్ 14 lakhs ఏమో క్యాష్ కాబట్టి 8%. దిస్ ఈజ్ మై టోటల్ ఇన్కమ్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది వేరు, ఇది వేరు. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇది దిస్ ఈజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. నీకు ఈ క్యాష్ రిసిట్స్ కానీ నీ టర్న్ ఓవర్లో 5% దాటిందనుకో దెన్ నో ఎలిజిబుల్. దాటకపోతే అప్ టు 3 crores. ఇది ఎందుకు వస్తున్నాం మనం? ఏదో చెప్పండి. ఇది మనకి 3 crores ఉందా లేదా చూస్తున్నాం. అయిపోయిన తర్వాత ఇంకేంటి మళ్ళీ ఇన్కమ్ ఎలా కనుక్కుంటాము? దీంట్లోనేమో 8% క్యాష్ కాబట్టి, ఇది నాన్ క్యాష్ కాబట్టి దీంట్లోమో 6%. ఇంకా బెనిఫిట్స్ ఏం చెప్పండి? సార్ నో నీడ్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, నో ట్యాక్స్ ఆడిట్, తర్వాత 44 ఏంటమ్మా అడ్వాన్స్ ట్యాక్స్ సింగిల్ ఇన్స్టాల్మెంట్, తర్వాత 5 అసెస్మెంట్ ఇయర్స్ కంటిన్యూగా ఫాలో అవ్వాలి. వద్దంటే 5 years బ్యాన్ అయిపోతాం.
క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసుకోండి సరిపోతుంది. ఈ అడిగాడు ఎలిజిబులా కాదా, ఎస్ ఎలిజిబుల్ బికాస్ 5% ఉంది. ఇన్కమ్ ఎంత, క్యాష్లో 8%, నాన్ క్యాష్లో 6%. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అంటే ఇవి. ఎగ్జిట్ అయితే ఏం పని చేయాలి, ఎగ్జిట్ అవ్వకపోతే బెనిఫిట్స్ ఇవి, ఎగ్జిట్ అయితే బుక్స్ మెయింటైన్ చేయాలి, ట్యాక్స్ ఆల్రెడీ చేయించుకోవాలి, తర్వాత అడ్వాన్స్ ట్యాక్స్ 4 times పే చేయాలి. లిమిట్ ఏంటి, 5 years ల్యాబ్లో ఉండాలి, లేదంటే 5 years బ్యాన్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ 44 AD ఇంపార్టెంట్ సెక్షన్. చాలా ఈజీ, ఇంపార్టెంట్. నెక్స్ట్ నెంబర్ 44 ADA కెళ్ళండి. 44 ADA సింపుల్ పాయింట్. ఎవరికి ఇది, ఫర్ ప్రొఫెషనల్స్. ఏంటి చెప్పండి పరిస్థితి, టర్న్ ఓవర్ ఏంటి చెప్పండి. నోటిఫైడ్ ప్రొఫెషనల్స్ హూస్ గ్రాస్ అసెట్స్ ఈస్ అప్ టు 50 lakhs ఇన్ ద ప్రీవియస్ ఇయర్. సింపుల్ పాయింట్ ఇది. ఏంటిది, ఇందాక చెప్పింది బిజినెస్ వాళ్ళ కోసం, ఇది ఎవరి కోసం, ఓన్లీ ఫర్ ప్రొఫెషనల్స్. క్రైటీరియా ఏంటి, నీ టర్న్ ఓవర్ లేదా నీ గ్రాస్ అసెట్స్ 50 lakh దాటకూడదు, అప్ టు 75 lakhs ఉండొచ్చు. ఎప్పుడు, నీ క్యాష్ రిసిట్స్ కానీ సేమ్ అప్ టు 5%. ఇందాక ఏం చెప్పాం మనం, 2 crore 3 crores. ఎక్కడేంటి 50 lakhs 75 lakhs. వీళ్ళ ఇన్కమ్ ఏంటి, వీళ్ళకి సొల్లంత లేదు, క్యాష్ నాన్ క్యాష్. సింపుల్ స్ట్రైట్ అవే 50% ఆఫ్ గ్రాస్ రిసిట్స్. వాళ్ళకి ఏం లేవు, సింప్లీ స్ట్రైట్ అవే 50% ఆఫ్ గ్రాస్ రిసిట్స్. సరిపోతుంది. లాస్ట్ 44 మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ 44 AE. ఎవరికి ఇది, లారీ బ్యాచ్, గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఇంపార్టెంట్ సెక్షన్. ఇది కూడా ఇంపార్టెంటే, అది ఇంపార్టెంట్. మధ్యలో ప్రొఫెషన్ కూడా ఇంపార్టెంటే. ఏంటి ప్రొఫెషన్ పరిస్థితి ఏంటి, యూ షుడ్ బి నోటిఫైడ్ ప్రొఫెషన్, టర్న్ ఓవర్ అప్ టు 50 lakhs ఆర్ 75 lakhs, డిపెండ్స్ ఆన్ క్రైటీరియా. ఇన్కమ్ ఎంత, 50% ఆఫ్ యువర్ గ్రాస్ అసెట్స్. నెక్స్ట్ నెంబర్ 44 AE. ఎవరు కంపెనీ 44 AE. సో దోస్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఏంటది, ట్రాన్స్పోర్టేషన్. ఎవరి దగ్గర అయితే లారీలు ఉన్నాయో, లారీ బ్యాచ్ మా సింపుల్ గుర్తుపెట్టుకోండి. డోంట్ యూస్ ఫ్యాన్సీ వర్డ్స్, రిమెంబర్ ఇన్ అవర్ మదర్ టంగ్ అండ్ లోకల్ లాంగ్వేజ్. ఎగ్జామ్లో గుర్తుండిపోతాడు. నెక్స్ట్ ఎవరి కోసం, 44 AE is for SSC who engage the business of plying, hiring, leasing of goods carriage vehicles. సింపుల్ గా ఏంటి, లారీలు, గూడ్స్ క్యారేజ్ వెహికల్స్. ఏం చెప్తాను ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ సెక్షన్లో ఏం చేస్తాడంటే లారీలు మొత్తాన్ని 2 typesగా డివైడ్ చేస్తాడు, పెద్ద లారీలు, చిన్న లారీలు. ఓకేనా, సో వినడానికి కొంచెం ఉండొచ్చు, బట్ గుర్తుండిపోద్ది మనకి. ఏం చెప్పాడమ్మా, పెద్ద లారీలు, చిన్నప్పుడు అంటారు ఏదో ఎర్ర లారీ, పచ్చ లారీ, గుర్తుందా, పల్లెటూరు ఆడుకునే మనం. పెద్ద లారీ ఏమో చిన్న లారీ. సో వాట్ డూ యు మీన్ బై పెద్ద లారీ, వాట్ డూ యు మీన్ పెద్ద లారీ చెప్పాలి మనం. మరి ఏం చెప్తాం, చిన్నప్పుడు మనం దానికి 12 చక్రాలు ఉంటాయి, లేదా పెద్దగా పొడుగ్గా ఉంటుంది, మరి డెఫినేషన్ కావాలి కదా. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో కూడా వాట్ డూ యు మీన్ పెద్ద లారీ అని చెప్పాడు. సో పెద్ద లారీ ఏంటంటే దాని గ్రాస్ వెహికల్ వెయిట్, ఏమా దాని గ్రాస్ వెహికల్ వెయిట్ కానీ 12 tons దాటితే, మీరు ఇప్పుడు హైవే వెళ్తున్నారు అనుకోండి, అక్కడ కొన్ని ఉంటాయి అమ్మా ధర్మకాట అని, ఇక్కడ లారీ యొక్క వెయిట్ చూస్తారు అక్కడ. సో అలా చూసినప్పుడు కానీ ఆ లారీ వెయిట్ కానీ 12 tons దాటాలి, మోర్ దాన్ 12 tons. ఏంటి పెద్ద లారీ అంటే, ఇంగ్లీష్ చెప్పండి, హెవీ గూడ్స్ వెహికల్. పెద్ద లారీ మీన్స్ హెవీ గూడ్స్ వెహికల్ అంటే మీనింగ్ డెఫినేషన్ ఏంటి, ఎవరి వెయిట్ అయితే ఏమో 12 tons దాటుతుందో, దాటాలి, ఈక్వల్ లేదు ఇక్కడ మర్చిపోమాకండి, ఈక్వల్ టు లేదు, ఓన్లీ గ్రేటర్ దానే. ఎవరి వెయిట్ అయితే 12 tons అంటే ఏంటి, టన్కి 8 kgs, 1000 kgs. సో 12,000 kgs దాటుతుందో వెయిట్, ఆ లారీని ఏమంటాం మనం, ఆ లారీని మనం
పెద్ద లారీ అంటాం. ఓకేనా? చిన్న లారీ అంటే అదర్ దాన్ పెద్ద లారీ. అర్థమైంది ఇక్కడ దాకా ఫస్ట్? సరే, అసలు ముందు వెళ్ళే ముందు ఈ సెక్షన్ ఎవరికి అప్లికబుల్ అంటే ఏం చెప్తా అంటే, ఎవరి దగ్గర అయితే ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో 10 లారీల కంటే ఎక్కువ లారీలు ఉండవు. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం 10 లారీస్ కంటే ఎక్కువ లారీస్ ఉండవు, వాళ్ళకి సెక్షన్ అప్లికబుల్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఏంటి, ఎవరి దగ్గర అయితే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం 10 లారీస్ కంటే ఎక్కువ ఉండవో వాళ్ళకి ఈ సెక్షన్ అప్లికబుల్. ఫస్ట్ క్రైటీరియా ఏంటి అది. సరే, అప్లై అయింది. ఈ లారీల్లో పెద్ద లారీలు ఎన్ని ఉన్నాయి, చిన్న లారీలు ఎన్ని ఉన్నాయి? వాట్ డూయింగ్ బై పెద్ద లారీ? హెవీ గుడ్స్ వెహికల్ అంటే ఏంటి? దేని బరువు అయితే 12,000 kgs దాటుతుందో, దాటాలి, ఈక్వల్ కూడా లేదు. దేని బరువు అయితే 12,000 kgs దాటుతుందో దాన్ని ఏమంటాం మనం? హెవీ గూడ్స్ వెహికల్. దేని బరువు అయితే 12,000 kgs దాటుతుందనే ఉంటాం మనం చిన్న లారీ. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇన్కమ్ ఎలా కనుక్కుంటాము? పెద్ద లారీకి ఎంత, చిన్న లారీకి ఎంత? ఓకేనా? పెద్ద లారీకి ఎంత, చిన్న లారీకి చూడమ్మా. ఏమి చేయడు? 1,000 per ton ఆఫ్ గ్రాస్ వెహికల్ వెయిట్ ఏదో చెప్తారా మీరు? చిన్న లారీకి అయితే చూద్దాం ఒకసారి. చూడండి, ఇన్ కేస్ ఆఫ్ హెవీ గుడ్స్ వెహికల్ ఏం చెప్తున్నా చూడండి అమ్మా. 1,000 per ton అంటే ఎంత వెహికల్ వెయిట్ ఉంటే ఒక్కో టన్కి ఎంత అంటే ఇక్కడ 1,000 రూపాయలు అంట పర్ మంత్. ఇక్కడ నో టన్స్, స్ట్రైట్ అవే 7,500 పర్ లారీ. చిన్న లారీకి సింపుల్ అయిపోయింది, 7,500 పర్ లారీ అయిపోయింది. పెద్ద లారీకి అయితే వెయిట్ బేసిస్ ఇక్కడ 1,000 పర్ టన్, 1,000 పర్ టన్ ఆఫ్ హెవీ గూడ్స్ వెహికల్ పర్ మంత్. చాలు, ఇదే మర్చిపోతారు పిల్లలు పాపం. ఇక్కడ మళ్ళీ పెద్ద కాంప్లికేషన్స్. హెవీ గూడ్స్ వెహికల్ అంటే ఏంటి, గ్రాస్ వెహికల్ వెయిట్ అంటే ఏంటి, ఇదంతా ఎందుకు చెప్పండి? పెద్ద లారీ, చిన్న లారీ, మొత్తం ఎన్ని లారీస్ ఉండాలి మన దగ్గర? ఓన్లీ 10 దాటకూడదు ఎప్పుడైనా సరే. 10 దాటకూడదు. ఆ 10లో ఏమైనా ఉండొచ్చమ్మా, 10లో 8 హెవీ ఉండొచ్చు, 2 చిన్నవి ఉండొచ్చు. ఆ గొడవ లేదు మనకి. మొత్తం కలిపి 10 దాటకూడదు. ఇప్పుడు చెప్పండి నాకు, ఇంకా ఎన్ని పెద్ద లారీలు ఉన్నాయి, ఎన్ని చిన్న లారీలు ఉన్నాయి? చిన్న లారీకి ఏంటి, ఒక్కో లారీకి ఎంత ఇన్కమ్? 7,500. నువ్వు లారీలు ఎంత బరువు వేసుకో, ఎంత లారీకి నువ్వు 7,500 పర్ లారీ నీ ఇన్కమ్. పెద్ద లారీకి అయితే 1,000 పర్ టన్ పర్ మంత్. మిగతా కామన్ అమ్మా. సార్ 2 క్వశ్చన్ చేద్దాం, అర్థమైపోయింది. ఇంపార్టెంట్ మార్క్ చేసుకోవాలి. ఇది క్వశ్చన్ నెంబర్ 24, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? మళ్ళీ అర్థమైందా ఏమా? ఇన్ కేస్ ఆఫ్ స్మాల్ లారీ, చిన్న లారీకి ఎంత అంట? 7,500 పర్ టన్ పర్ మంత్. నెలకి ఒక్కొక్క లారీ ఇన్కమ్ ఎంత అంట? 7,500. మరి పెద్ద లారీ పరిస్థితి ఏంటి? నెలకి ఇన్కమ్ ఎంత అంట? ఆన్ వెయిట్ బేసిస్ 1,000 పర్ టన్ పర్ మంత్. చూద్దామా? క్వశ్చన్ నెంబర్ 24, రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టార్ మార్క్ వేసుకోవాలి, క్వశ్చన్ రావచ్చు. ఏమో చెప్పలేము. న్యూ స్కీమ్లో ఫస్ట్ కంపల్సరీ క్వశ్చన్ మారిపోవచ్చేమో, పీజీకి ఇవ్వడేమో, వేరే పెడతాడేమో. హూ నోస్? నోబడీ నోస్. సో కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్, డోంట్ గెస్ ఎనీథింగ్. ఉన్న సిలబస్ మొత్తం చదువుకోవాలి, ఎగ్జామ్కి మొత్తం చదవాలి ఈసారి. అంతేగాని పీజీ ఏమో చెప్పలేము, మార్చొచ్చు. ఐసీఏతో వీ కెనాట్ ప్రిడిక్ట్ ఎనీథింగ్. అందుకే చెప్తున్నా మొత్తం ఈసారి మనం 100% చేస్తున్నాం. అందుకే రండమ్మా. మిస్టర్ ఎక్స్ కమిన్స్ బిజినెస్ ఆఫ్ ఆపరేటింగ్ గూడ్ వెహికల్స్ ఆన్ 1/4/2023 అంట. ఓకే, మనోడు బిజినెస్ మొదలుపెట్టా అంట కుర్రోడు. ఎప్పుడంట?
1/4/2023 మొదలు పెట్టిన బిజినెస్, రైట్. ఇప్పుడు చూడండి, ఇంకా వెహికల్స్ ఇచ్చాడు, మొత్తం ఎన్ని మన దగ్గర 2, 3, 6, 7, 10 ఉన్నాయి. చూడండి 3లో చూడండి నెంబర్ ఇచ్చాడు, 2 లారీలు పెద్దవి ఇచ్చాడు, 2 లారీలు, 1 లారీ, 3 లారీలు, 1, 2, 1, ఇన్ని మొత్తం 10 లారీస్ ఎలిజిబుల్. మన దగ్గర 10 లారీస్ ఉన్నాయి, ఎలిజిబుల్ దాటలేదు కదా. ఇప్పుడు చూడండి, ఇంకా ఫస్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, 7000 కేజీస్ అంట. అక్కడ రాసుకోండి పక్కన, చిన్న లారీ పెద్ద లారీ పక్కన రాయాలి. చిన్న పెద్ద, చిన్నోడికి ఎంత ఇన్కమ్ 7500 పర్ మంత్. గుర్తుండిపోయింది అందుకని 7000 కేసు ఉంది. చిన్నోడా పెద్దోడా? చిన్నోడే. ఇన్కమ్ ఎంత? 7500 పర్ మంత్. తర్వాత 6500. చిన్నోడా పెద్దోడా? చిన్నోడే, రైట్. 10,000 చిన్నోడే. 11,000 చిన్న లారీ. 15,000 పెద్ద లారీ. 15,000 పెద్ద లారీ. ఏమో పని చేయండి, 15,000 కొట్టేసేయండి. అక్కడ చెప్తా, 2 15,000 ఉన్నాయా? ఒక 15,000 కొట్టేసేయండి. 14,550 రాయండి అక్కడ. 14,550. 14,550 రాయండి. కింద చూడండి, 15,000 కదా అక్కడ రాయండి అమ్మా. 15,250. నేను చెప్పింది 15 రౌండ్ ఫిగర్ కొట్టేసేయండి. 14,550 రాయండి అక్కడ. కింద రౌండ్ ఫిగర్ కొట్టేసేయండి, 15,250 రాయండి. దెన్ విల్ నో హౌ టు రౌండ్ ఆఫ్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు చూడండి అమ్మా, ఫస్ట్ మనకి 7,000 వెయిట్ ఉన్నటువంటి 2 లారీస్ కొన్నాడంట. ఎప్పుడు కొన్నాడు చెప్పండి మనడు? 10th April 2023. ఓకే, ఇక్కడ రాస్తున్నాము 10th April 2023 నేను 2 లారీస్ కొన్నా. అవునా? సో 10th April 2023 నేను 2 లారీస్ కొన్నాను. సో ఇక్కడ మనకి మంత్లీ ఇన్కమ్ కదా అనుకోవచ్చు మనం. ఇక్కడ మనం వీ హ్యావ్ టు కంప్యూట్ మంత్లీ ఇన్కమ్. ఇప్పుడు చెప్పండి నాకు, దీని పరిస్థితి ఏంటి సార్? ఒక్కొక్క లారీకి 7,500 పర్ మంత్. చిన్న వాళ్ళకి ఎంత? 7,500 పర్ మంత్. ఎన్ని లారీలు ఇక్కడ? 2 లారీలు. ఓకే, ఇంటూ 2 లారీలు పర్ మంత్ కదా. ఎన్ని మంత్స్ చెప్పండి ఇయర్లో? సార్ 10/4 అంటే ఏప్రిల్. సో ఏప్రిల్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. 12 మంత్స్. ఫుల్ ఉన్నారు వీడు. సో వీడు మనకి ఫుల్ ఇయర్ 2 లారీస్, చిన్న లారీస్ ఉన్నాయి మన దగ్గర. అంటే ఏంటి? 7,500 పర్ మంత్, 2 లారీస్ ఫర్ 12 మంత్స్. ఆన్సర్ మీరు కనుక్కోండి మరి. తర్వాత చెప్పండి నాకు, ఏమో 6,500 ఒక లారీ కొన్నాడు. ఎప్పుడు కొన్నాడు చెప్పండి దాన్ని? 15th March 2024. డేట్లు ఇంపార్టెంట్ ఇక్కడ. 15th March 2024లో మనోడు ఒక లారీ కొన్నాడంటమ్మా. అది కూడా లారీ, చిన్న లారీ. ఇక్కడ 2 చిన్న లారీలు కొన్నాడు. ఒక చిన్న లారీ కొన్నాడు మనోడు. చిన్న లారీకి ఇన్కమ్ ఎంత పర్ మంత్? 7,500. ఎన్ని లారీలు ఇక్కడ? ఒక్క లారీ. ఇప్పుడు చెప్పండి, ఎన్ని మంత్స్ వాడాడు ఇయర్లో? సార్ 15th March అంటే ఎప్పుడు? 2024, 15 days. సో మంత్ అన్నా పార్ట్ ఆఫ్ ద మంత్ అన్నా ఫుల్ మంత్. సో 1 month వాడుకున్నాం ఇంటూ 1 month. తర్వాత చూడండి, 10,000. చిన్నోడు పెద్దోడా? చిన్న లారీ. మళ్ళీ డేట్ చెప్పండి ఇప్పుడు. 16th July 2023లో ఎన్ని లారీలు ఇవి? 3 చిన్న లారీలు కొన్నాం. ఇన్కమ్ చెప్పండి నాకు. ఒక్కొక్క లారీకి 7,500. మన దగ్గర 3 లారీలు ఉన్నాయి. ఎన్ని మంత్స్ వాడాం? జూలై అంటే ఏంటమ్మా? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. 8 months. అంతేనా? 8 months. నెక్స్ట్ చూడండి, 11,000 మళ్ళీ కూడా. డేట్ ఏంటి 11,000కి? 2nd January 2024. ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న లారీ కొన్నాం. ఒకటే ఇక్కడ చిన్న లారీ కొన్నాం. ఇన్కమ్ ఎంత చిన్న లారీకి? సార్ 7,500 ఒక లారీ.
ఎన్ని మంత్స్ చూడండి, జనవరి అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ 3 months. నెక్స్ట్ 15,000 పెద్దోడు వచ్చాడు, మనం ఏం రాసాము అక్కడ 14,550. గుర్తుపెట్టుకోండి అమ్మా, 500 కంటే ఎక్కువ ఉంటే 500 కంటే ఎక్కువ ఉంటే అప్పర్ రౌండ్ ఆఫ్ చేస్తాం, దట్ ఈస్ 15,000. 500 తక్కువ ఉంటే సెకండ్ చెప్పాను మీకు నేను 15,250 ఉంటే లోవర్ రౌండ్ ఆఫ్, దట్ ఈస్ 15,000. అందుకే మీకు చేంజ్ చేయించాను క్వశ్చన్లో. 14,550 ఉంటే 15,000, 15,250 ఉంటే 15 లోవర్ రౌండ్ ఆఫ్, బికాస్ లెస్ దెన్ 500. చెప్పండి అమ్మా. నెక్స్ట్ డేట్ ఎప్పుడు, 29th August 2023లో ఏంటి ఇక్కడ 2 పెద్ద లారీలు కొన్నాం. పెద్ద లారీ పరిస్థితి ఏంటి సార్, 1,000 పర్ టన్. ఎన్ని టన్నులు వెయిట్ దీనికి, 15,000 దీనికి వెయిట్, అవునా? 15,000 అంటే ఏంటి, 15 tons. సో 1,000 పర్ టన్ అంటే ఏంటి, 15 tons. ఎన్ని లారీలు సార్, 2 లారీలు. దోతుందా, 1,000 పర్ టన్. ఎన్ని టన్నులు మనకి, 15 tons. ఎన్ని లారీలు, 2 లారీలు. ఎన్ని మంత్స్ చూడండి చెప్పండి. ఆగస్ట్ అంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, మార్చ్. ఎయిట్ వస్తుందా మళ్ళీ, ఇందాక కూడా 8 వచ్చింది మనకి. జూలైకి ఎంత వస్తుందమ్మా, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, మార్చ్. 9 వస్తుంది ఇక్కడ. ఓ మై గాడ్, 9. ఇక్కడ 8 అమ్మా, ఓకేనా? లాస్ట్ చూడండి, ఇంకా మళ్ళీ 15,250 రాయించాం, లోవర్ రౌండ్ ఆఫ్. డేట్ ఎంత, 23rd February 2024. ఏం రాసాం ఇక్కడ, ఒక పెద్ద లారీ కొన్నాం. పెద్ద లారీ పరిస్థితి ఏంటి, 1,000 పర్ టన్. ఇంటర్నల్ వెయిట్ 15 tons. ఇంటూ ఎన్ని లారీలు, ఒక 2 months చెప్పండి, ఫిబ్రవరి, మార్చ్, 2 months. అది టోటల్ వేసుకున్నాం. ఎవరు ఇక్కడ ఆన్సర్ అన్నా, ఎటు అట్లాగే ఇక్కడ ఏదో రాశాడమ్మా, ఇదంతా మనకు రాదు. ఏదో టేబుల్ వేసాడు, ఓన్లీ గాడ్ మస్ట్ నో వై దిస్ బట్టి సిస్టమ్ అనేది మనకు రాదు. మనకేంటి, మీకు ఏం చెప్పాను నేను, చెప్పండి. అరే బాబు, చిన్న లారీకి ఏమో ఇన్కమ్ 7,500 పర్ మంత్, లారీ లెక్క దానికి. పెద్ద లారీకి అయితే టన్నుల లెక్క, ఓకేనా? ఇప్పుడు చెప్పండి నాకు, మన దగ్గర ఏం చేసింది చెప్పండి. 10th April 2 చిన్న లారీలు కొన్నాం. ఇన్కమ్ ఎలా కొనుక్కుంటాం, ఒక్కో లారీకి 7,500, 2 లారీలు, 12 months వాడుకున్నాం. నెక్స్ట్ ఎప్పుడో మనం ఒక లారీ కొన్నాం, ఇంత ఒక లారీకి ఇన్ని మంత్స్ వాడుకున్నాం, 1 month వాడాం. నెక్స్ట్ 3 లారీలు కొన్నాం, ఒక్కో లారీకి 7,500, 3 లారీలు, ఎన్ని మంత్స్ వాడాము, 9 months వాడాం. పెద్ద లారీలు 2 పెద్ద లారీలు కొన్నాం, ఎంత, బట్ పెద్ద లారీకి వచ్చేసరికి ఇన్కమ్ ప్యాటర్న్ అంటే మనకి టన్ వైజ్ మారిపోతుంది, వెహికల్ వెయిట్ కాదు, టన్ వైజ్. ఒక్కో టన్కి 1,000 రూపాయలు. సో 1,000 రూపాయల ఎన్ని టన్నులు, 15 tons. ఎన్ని మంత్స్ వాడాం, 8 months వాడాం. లాస్ట్లో 2 months వాడాం. టోటల్ ఏంటి, వాడి ఛాన్స్ సరిపోయింది మనకి. ఎందుకు చేయడు, 6,82,500 అమ్మా. అంటే ఈ ఫార్మాట్ బేస్ అనేది చిరాకు నాకు. వాడు చూడండి ఏదో ఫార్మాట్ వేసాడు, ఏడ గుర్తుడు చెప్పండి ఫార్మాట్. ఆ నెంబర్ ఆఫ్ మంత్స్ అంట, నెంబర్ ఆఫ్ వెహికల్స్ అంట, ఆడ బాగుందా? అది వదిలేసేయండి, బట్టి కొట్టమాకండి, అప్లై చేయండి నేర్చుకున్న విషయాన్ని. దిస్ ఈజ్ సింపుల్. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. అది అనుకోండి మీరు కన్ఫ్యూజ్, ఇన్ని మంత్స్ ఏంటో అది ఎందుకోవాలా, రైటా? లారీ బ్యాచ్ అండి. సో బీ ఆల్వేస్ లోకల్, రైట్? అయిపోయిందా? రైట్ అమ్మా, ఈ క్లాస్ ఇంతే మనకి. సో మనకి ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ ఓవర్. ఇంక మనకి ఏముంది, ఇంక మనకి 33AB, 33ABB, 35ABA అనుకుంటారు, 35AD, 3 అమ్మ సింపుల్ సెక్షన్స్. అవన్నీ అయిపోయి చదువుకోండి. చెప్పంటారా? చెప్తానులే, కంగారు పడకండి. అయిపోతుందమ్మా, అయిపోతే. సో ప్లీజ్ ఇవి అయిపోయిన తర్వాత దయచేసి క్వశ్చన్ బ్యాంక్ క్వశ్చన్ మొత్తం చేయండి. ఈ క్వశ్చన్ బ్యాంక్ సింపుల్గా ఉందో, క్వశ్చన్ బ్యాంక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మీ ఓన్గా ట్రై చేయండి ప్లీజ్. ఒకసారి ట్రై చేయండి మీరు, నేను మళ్ళీ చెప్తాను మీకు. బట్ ఎగ్జామ్లో మీరు రాయాలి, మీరు పాస్ అవ్వాలి. సో ప్లీజ్ ట్రైన్ టు లెర్న్ హౌ టు థింక్. ఓకే,
సో మీరు ట్రై చేయండి క్వశ్చన్స్. ఒక్కసారి పీజీబీపీ క్లాస్ మొత్తం రివైజ్ చేయండి, క్వశ్చన్స్ చదువుకోండి, మీ 10 మార్క్స్ మీకు వస్తాయి. ఓకేనా? రైట్ అమ్మా, కలుద్దాం మళ్ళీ. బాయ్.